హరే కృష్ణ. వినిపిస్తుందా అండి? ఎస్ వినిపిస్తుంది. ఓకే కానీ కొంచెం ఇది ఎక్కువ వస్తుంది ఇంకా. ఓకే ఒక నిమిషము. జస్ట్ గివ్ టు సమ్వన్. ప్రభు ఈ ల్యాప్టాప్లో కెమెరా unable to log in with the camera. It's okay na ప్రభు? ఓకే బ్రో. బట్ క్లాస్ తర్వాత అన్నా మనకు కెమెరాలో మీరు కనిపిస్తారు కదా. నేను అప్పుడు క్లాస్ తర్వాత నేను ఇమీడియట్గా నాది లాగ్ ఆఫ్ చేసేసి ఐ విల్ జస్ట్ లాగిన్ టు ఇస్కాన్. ఓకే షూర్ బ్రో. థ్యాంక్ యూ. విల్ స్టార్ట్ బ్రో. So we'll start the class now. Hare Krishna. హరే కృష్ణ ప్రభు. వినిపిస్తుందా ప్రభు ఇప్పుడు? సో నౌ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ విత్ ఎకో? లేదు బ్రో. ఓకే హరే కృష్ణ హరే కృష్ణ. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు గురు ప్రణామంతో ఈ క్లాస్ స్టార్ట్ చేస్తామండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్తజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधे कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधु एव च पतितानां पावनोभ्यो वैष्णवभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. సో అందరికీ నమస్తే అండి. ఈ గీతా ప్రవచనాలకి వచ్చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సెషన్ని స్టార్ట్ చేద్దామండి. సో ఈరోజు నాకు ఇవ్వబడిన శ్లోకము భగవద్గీతలోని 2వ అధ్యాయము 40వ శ్లోకము. సో ఈ శ్లోకం చర్చించుకునే ముందు మనము లాస్ట్ సెషన్లో కొంచెం రీక్యాప్ చేస్తామండి. లాస్ట్ సెషన్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అనేది ఒక 2 minutes డిస్కస్ చేద్దామండి. సో లాస్ట్ సెషన్లో రమ్య మాతాజీ చాలా చక్కగా 2వ అధ్యాయము 30వ శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేమంటే జ్ఞానయోగం గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాంట్లో ఏం చెప్తున్నారంటే 2వ అధ్యాయం 30వ శ్లోకంలో ఆత్మకు ఎటువంటి చావు లేదు, ఏ జీవి గురించి చింతించుకు, నువ్వు యుద్ధం చేయ అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. అదేవిధంగా 2.31లో క్షత్రియులని ధర్మమును యుద్ధము క్షత్రియులకి ధర్మము యుద్ధము చేయటే సాంఖ్యము,
సో నువ్వు ఆలోచించకుండా యుద్ధం చెయ్యి అని 2.31లో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. తర్వాత 2.32లో అర్జునుడికి సపోజ్ నువ్వు యుద్ధంలో ఓడిపోయినా కూడా నీకు స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయి, నువ్వు దయచేసి బాధపడకు, చింతించుకు, ఈ యుద్ధావకాశాన్ని ఉపయోగించుకో అని 2 అధ్యాయం 32 శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత 2.33 ఏం చెప్తున్నారు, ఒకవేళ నువ్వు యుద్ధం చేయకుండా అలక్ష్యపరిచినా నీకు పాపమే దొరుకుతుంది, పాపం నొందగలవు, అపకీర్తి వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే యుద్ధంలో నువ్వు ఒకవేళ అలక్ష్యం పరిచిన, అంటే యుద్ధం నేను చెయ్యను, నేను వెళ్ళిపోతాను, నేను సన్యాసం తీసుకున్నా అంటే, నువ్వు అట్లాంటి అలక్ష్యం చేసావంటే నీకు పాపమే తగులుతుంది, కానీ నీకు కీర్తి అనేది రాదు, అపకీర్తి కలుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా 3.4లో ఏం చేశారంటే, ఇలాగ నువ్వు వెళ్ళిపోయినప్పుడు, వదిలేసి వెళ్ళిపోతే నిన్ను నమ్ముకున్న ప్రజాప్రతినిధులు, నీ వెనుకలు ఉన్న సైన్యాలు అందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత 3.5లో నువ్వు ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నావు ఇంతవరకు, అవన్నీ ఒక్క దాంట్లో నాశనం అయిపోతుంది, దయచేసి అట్లా చేయకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నీకు ఎటువంటి భయం అక్కరలేదు, నువ్వు ఒకవేళ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నిన్ను వెక్కిరిస్తారు, ప్రజలందరూ నిన్ను వెక్కిరిస్తారు, దయచేసి అటువంటి కార్యాలకు దిగకు అని కృష్ణుడు చెప్తారు. తర్వాత 2.36లో ఏం చెప్తాడంటే, నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తారు, నీ శత్రువులు నీ సామర్థ్యం గురించి తెలియదు వాళ్ళకి. సో నీకు అట్లాంటి సామర్థ్యం తెలియకపోతే వాళ్ళు నీ వెనుక నానా రకాలుగా మాట్లాడుకుంటారు, అటువంటి ప్రయత్నం చేయకు అని కృష్ణుడు చెప్తాడు. దీంట్లో 3.7లో ఏం చెప్తారండి, గెలిస్తే రాజ్యం అనుభవించుతావు, లేకపోతే స్వర్గాన్ని పొందుతావు. అంటే ఒకవేళ నువ్వు గెలిచావంటే నువ్వు రాజ్యం, నువ్వే కింగ్ అక్కడ. ఒకవేళ ఓడిపోతే నీకోసం స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయి. ఎందుకంటే అటువంటి పుణ్యక్షేత్రంలో, అంటే కురుక్షేత్రం అనే పుణ్యక్షేత్రంలో ఎవరైనా మరణిస్తే యుద్ధంలో వాళ్ళకి స్వర్గమే అని కృష్ణుడు క్లియర్గా చెప్పారు దాంట్లో. తర్వాత 3.8లో ఏం చెప్పారు, సుఖ దుఃఖం కోసం, లాభాల కోసం, పరాజయాల కోసం లెక్కించకుండా అవన్నీ అనుకోకుండా కృతనిశ్చయుడివై యుద్ధం చేయము. ఆ విధంగా చేయటం వలన నీకు పాపం అనేది తగలదు, పాపమని సంభవించదు అంటున్నాడు. సో ఇవన్నీ మన జ్ఞాన యోగంలో చెప్పుకున్నామండి. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 2వ అధ్యాయం 30వ శ్లోకం వరకు జ్ఞాన యోగం గురించి ఇలా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఇప్పుడు మనకి చాలా అద్భుతమైన యోగం, అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. 3.9లో ఏం చెప్తున్నాడు కృష్ణుడు, ఇంతవరకు నేను సాంఖ్య యోగం గురించి నీకు వివరించాను అర్జున, ఇప్పుడు నేను ఫలాపేక్షం లేనటువంటి కర్మ రూపంగా వివరించదను, జాగ్రత్తగా వినుము, జాగ్రత్తగా ఆలకించుము అని చెప్తున్నాడు. సో ఈ విధంగా చేయటం వలన నువ్వు కర్మబంధము నుండి విడివలగలవు అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు కృష్ణుడు అక్కడ. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాలు నువ్వు జాగ్రత్తగా విన్నట్టయితే నువ్వు ఎటువంటి కర్మబంధనలో చిక్కుకోవు అని కృష్ణుడు అర్జునుడికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అదే ఈరోజు మనము 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చర్చించుకోబోతున్నాం. సో ఇది చాలా అద్భుతమైన శ్లోకం అండి. సో ఇది మనకి ఫస్ట్ టైం భగవద్గీత ఓపెన్ చేసి చూసిన వాళ్ళకి ఇవి అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ దీంట్లో చాలా ఇన్ డెప్త్, చాలా అద్భుతమైన ఒక వివరణ, అద్భుతమైన అంశాలు మనం దీంట్లో నుంచి తెలుసుకోవచ్చండి. సో 2.40 అంటే ఏం చెప్తున్నారు, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యావాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయత్ అని చెప్తున్నారండి. సో ఈ శ్లోకాన్ని ఎవరైనా నాతో పాటు చదవగలరా? నేహాభిక్రమనాశోస్తి ప్రత్యావాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయత్. సో మీరు ఎవరైనా చదవగలరా నాతో పాటు శ్లోకాన్ని? హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తుందండి నా మాట మీకు? హరే కృష్ణ. వినిపిస్తుంది.
ఓకే. సో ఎవరైనా ఈ శ్లోకాన్ని చదవగలరా? Yes, Prabhu. I will try, Prabhu. Sure. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण माताजी. नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य త్రాయతే महतो भयात्. ఇంకెవరన్నా చెప్పగలరా? ప్రభువులు ఎవరైనా ప్రభువులు చెప్పగలరా? Hare Krishna. नेहाभिक्रमणासोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य త్రయతే మహతో భయాత్. ఓకే ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నేహాభిక్రమనాశోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటున్నారు. అంటే స్వల్పమప్యస అంటే నువ్వు కొంచెం పాల్పడిన ఆ కార్యక్రమంలో పాల్పడినా, అంటే భక్తి భావనలో పాల్పడినా త్రయతో మహతో భయాత్ అంటున్నాడు. త్రయతో అంటే అటువంటి డేంజర్ సిచ్యువేషన్ నుంచి నేను కాపాడుతాను అంటున్నాడు. సో ఆ డేంజర్ ఏంది, స్వల్పమప్యస్య గురించి ఏంది, ఇవన్నీ ఏంటి అని మనము డీటెయిల్గా చర్చించుకుంటాం ఇప్పుడు. సో ఇక్కడ అనువాదం ఏమింది, ఈ ప్రయత్నం నందు నష్టము గాని హాని గాని లేదు, ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయం నుండి మానవుని రక్షించును అంటున్నాడు. ఈ ప్రయత్నం అంటే ఏందండి, ఈ ప్రయత్నం అంటే ఈ భక్తి భావన, కృష్ణ భక్తి భావన అని దానికి అర్థం అండి. ఈ ప్రయత్నం అంటే కృష్ణ భక్తి భావన అంటుంది. ఈ భక్తి భావన చేసే వాళ్ళకి ఎటువంటి హాని గాని లేదు, ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయం నుండి మానవుని రక్షించును. అంటే కొంచెం నువ్వు అట్లీస్ట్ నువ్వు చనిపోయే ముందు హరే కృష్ణ లేకుంటే నారాయణ లేకుంటే మహావిష్ణు ఏదో ఒకటి నారాయణ పేరు కానీ ఒక్కసారి తలుచుకుంటే నువ్వు ఎక్కడైతే వదిలేసావో ఆ ప్రదేశం అక్కడ నుంచి మళ్ళీ నువ్వు ఇంకొక జన్మలో ఇంకొక స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే సపోజ్ మీ భక్తి మార్గంని ఫర్ ఎగ్జాంపుల్ 2% వదిలేసి మరణించారు అనుకోండి ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో మీరు 3% నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. సో దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఇప్పుడు. సో దీనికి వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకుందాం ఫస్ట్. నేహ ఈ యోగమునందు, అభిక్రమనాశ ప్రయత్నమునందు నాశనము, నా అస్తి లేదు, ప్రత్యావాయ హాని, న విద్యతే ఉండదు, స్వల్ప అపి మిక్కిలి స్వల్పమైనను, అస్య ఈ ధర్మము త్రాయతే రక్షించును, మహత గొప్ప భయము నుండి అంటున్నాడు. సో ఎవరైనా చెప్పగలరండి ఈ మహతో భయత్ అంటే అక్కడ కృష్ణుడు క్లియర్గా చెప్పాడు మహతో భయత్ అంటే ఎవరైనా మీరు ఊహించగలరా? మహతో భయత్ భయం అంటే ఇక్కడ కృష్ణుడు దేన్ని కరెక్ట్గా స్పెసిఫై చేస్తున్నారు, ఎవరైనా ఊహించగలరా? ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? ఏ భయం గురించి కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారని? సో కృష్ణ భగవానుడు ఏ భయం గురించి అంటే మనకి మన శ్లోకం 2వ అధ్యాయం 27వ శ్లోకంలో 20వ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నామండి? సోల్ ట్రాన్స్మిగ్రేషన్ అనే ప్రాసెస్ తెలుసుకున్నాం కదా. అంటే సోల్ ఒక దేహం అంటే ఆత్మ ఒక దేహం నుండి మరొక దేహానికి వృద్ధి చెందుతూ ఉంటుంది, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చేంజ్ అయినప్పుడు నువ్వు చేసిన పాప కర్మలు, నువ్వు చేసిన ఈ ప్రజెంట్ ఉన్న పాప కర్మలు భక్తి చేసిన ప్రయత్నంలో ఎటువంటి సంగత్యంలో పాల్గొంటావు, దాన్ని బట్టి మనకి ఇంకొక దేహం అనేది దొరుకుతుందని చర్చించుకున్నాం కదా. సో అక్కడ ఏ భయం గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ అందరూ అనుకోవచ్చు భయం అంటే ప్రభు లాస్ట్కి మనకి మరణమే కదా భయము అనుకోవచ్చు. కాదండి, మరణం అనేది అందరికీ సంభవిస్తుంది, అది అనివార్యం, అది ఎవరికైనా పుట్టిన ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా భయత్ అంటే నువ్వు కిందకు జారకుండా అంటే మనకి భగవంతుడు చాలా హ్యూమన్ బాడీ అనేది అంటే మన దేహం మనిషి జన్మ అనేది చాలా అరుదు అండి. 84 లక్షల
స్పీసీస్ అంటారు కదా, 84 లక్షల జీవరాశులలో తిరిగి 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 మనము ఈ మానవ జన్మ అనేది మనం సంపాదించుకున్నాము. ఈ జన్మని కానీ మనము కరెక్ట్గా అంటే కృష్ణ భక్తి భావనలో కానీ కృష్ణ ప్రేమ కోసం కానీ శ్రమించకపోతే, కృష్ణ భక్తి భావన కోసం పాల్పడకపోతే నీవు కిందకు జారే భయము అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు. కిందకు జారిపోతావు నువ్వు. ఆ జారిపోయేది ఏదైనా కావచ్చండి. చాలా మనం ఈ శాస్త్రాలు కానీ చదువుకుంటే ఒక్కొక్కసారి భయం కలుగుతుందండి. ఎందుకంటే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే నువ్వు చేసిన పాప కర్మలను బట్టి నీకు ఒక జన్మ కలుగుతుంది. అంటే నేను చాలా సర్ప్రైజ్ అయిపోయానండి. ఇక్కడ చదివేటప్పుడు వామ్ ఇన్ ద స్టూల్స్ అంటున్నారు. అంటే మలంలో ఒక పురుగు అన్నట. ఎంత ఒళ్ళు జలకరిస్తుందండి అది విన్నప్పుడు. మలంలో ఒక పురుగు అంటే మనకి ఒకలాగా అయిపోతుంది కదా బాడీ అంతా. సో ఆ జన్మకి మనం జారిపోతామండి. ఈ జన్మలో కానీ ఈ మనిషి జన్మ కానీ మనం కరెక్ట్గా ఉపయోగించుకోలేదు అంటే పాపకర్మల పైన పాపకర్మలు, పాపం మీద పాపాలు చేస్తూ పోతే సో భగవంతుడు అట్టి పరిస్థితికి మనం తోసేస్తాడు అని స్పెసిఫిక్గా ఆ అంటే ఆ భయం గురించి మనకి ఇక్కడ వర్ణిస్తున్నాడు. అంటే ఆ భయం నీకొద్దు, నువ్వు కొంచెం పురోగతి చెందినా, నువ్వు అట్లీస్ట్ ఒక 5% ఈ జన్మలో నువ్వు చేసినా నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాడండి భగవంతుడు. ఇప్పుడు మనం ఈ జన్మలో ఒక 5% చేసాము, ఇంకొక జన్మలో అంటే మనిషి జన్మ అనేది ఖచ్చితం. అంటే నువ్వు చేసిన 5%కి లాభం ఏమిటంటే మనిషి జన్మ అనేది నిశ్చయము. అది భక్తి భావనలో చేయాలి. అంటే కొందరు అనొచ్చు, సార్ ప్రభు మీరు చెప్తున్నారు కదా నేను భక్తి చేసేస్తాను, భగవద్గీతను మొత్తం పారాయణం ఒకే రాత్రిలో చదివేస్తాను, మొత్తం శ్లోకాలు కంఠస్థం చేసేస్తాను, శ్రీమద్ భాగవతం ఒకే 10 రోజులు చదివేస్తాను అంటారు. సో అక్కడ ఏం మిస్ అవుతుందండి? అందరూ చదవగలరు, అందరికీ దేవుడు ఒక ఇంటెలిజెన్స్ అని ఇచ్చారు, ప్రతి ఒక్కరు చదువు. ప్రజెంట్ సినారియోలో అయితే చిన్నపిల్లలు 5 సంవత్సరాల చిన్నపిల్లల నుంచి 10 సంవత్సరాల చిన్నపిల్లలు వాళ్ళకి బుద్ధి శక్తి చాలా ఎక్కువ ఉందండి. షార్ప్ మైండెడ్ పీపుల్ వాళ్ళు. మనకి ఆశ్చర్యం వేస్తుంది. మనం చిన్నప్పుడు ఎలాగున్నాము, ఇప్పుడు పిల్లలు ఎలాగున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి ఏమైనా చెప్పిస్తే టకటకమని చెప్పేస్తారంటే వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితిలో ఇవి ఎవరైనా చదవగలరు కదా. సో అక్కడ ఏది మిస్సింగ్ అండి? ఏ పాయింట్ మిస్సింగ్? భక్తి అనేది మిస్సింగ్ అక్కడ. భక్తితో చేసే ప్రతి ప్రయత్నములో మనకి కృష్ణ భగవానుడు భక్తితో నువ్వు ఏదైనా చేయి, నువ్వు భక్తితో నన్ను ప్రార్థించు, భక్తితో నా దేవస్థానికి రా, భక్తితో నా సంకీర్తన చెయ్యి, భక్తితో నన్ను పూజించు, భక్తితో నన్ను అర్చన చెయ్యి. అంటే ఇక్కడ భక్తి మార్గాలు 9 అని చెప్పుకున్నామండి. ఏమేమండి 9? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాంఖ్యం, ఆత్మనివేదనం అనేది 9 ప్రాసెస్లుగా భక్తి మార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో ఏదైనా ఒకటి ఎంచుకో, అది నీ ఇష్టం. అంటే ఒక స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది. అది శ్రవణం, ఫస్ట్ శ్రవణం, కీర్తనం, తర్వాత విష్ణు స్మరణం అని స్టేజ్ బై స్టేజ్. కానీ నువ్వు ఏ ప్రాసెస్ చూస్ చేసుకున్నా కానీ నీ భక్తి అక్కడ భక్తి అనేది మిస్ కాకుండా చెయ్యి అని కృష్ణ భగవానుడు గారు మనకి సంపూర్ణంగా అంటే క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. సో నువ్వు అలా చేసినట్టయితే స్పిరిచువల్ క్రెడిట్స్ అంటారండి తెలుగులో, మనకి మరి ఏమంటారు నాకు అవగాహన లేదు. స్పిరిచువల్ క్రెడిట్ అంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు శాలరీ వస్తే మళ్ళీ పెరుగుతుంది, శాలరీ వస్తే మళ్ళీ పెరుగుతుంది. అలాగా మనము చేసే ప్రతి పని కృష్ణ భగవానుడు గురించి మనం చేసే ప్రతి పని కృష్ణ భగవానుడు గుర్తించుకుంటాడండి. భగవంతుడు గుర్తించుకుంటాడు. నువ్వు చేసావు, ఓకే ఈరోజు నువ్వు భగవద్గీత శ్లోకం నంబర్ 40 చదివావు, ఓకే నోటెడ్, నీకు ఒక 2 పాయింట్స్. మళ్ళీ శ్లోక 42 చదివావు, ఓకే నీకు 2 పాయింట్స్. మళ్ళీ నువ్వు భగవంతుడు దైవస్థానానికి వెళ్తున్నావు, భక్తితో నన్ను పూజించావు, భక్తితో నన్ను దండవాత్ ప్రణామం చేసావు, భక్తితో నన్ను అభిషేకం చేసావు, ఓకే 3. అట్లా పాయింట్స్ బై పాయింట్స్ వేసుకుంటూ పోతాడండి భగవంతుడు. అలా వేసుకుంటూ ఒక స్టేజ్ వస్తుందండి. 100% వచ్చిన తర్వాత సో భగవంతుడికి బాగా తెలుసు, ఓకే ఇతను ప్రీతితో నన్ను భక్తి చేశాడు, సో నేను ఇతన్ని నా ధామానికి చేర్చుకుంటాను. అంటే మరణం సమయంలో కూడా భగవంతునే కదా మనం తెలుసుకునేది. సో అట్లాంటప్పుడు భగవంతుడు తన ధామానికి తీసుకెళ్ళిపోతారండి. సో అలాగా మీరు చేసే ప్రతి పని
పనిలో ఎటువంటి నష్టము లేదు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే భౌతిక జగత్తులో ఏ లాభం లేదు, ఆధ్యాత్మిక జగత్తులో ఏ నష్టం లేదు అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇక్కడ. అంటే భౌతికంలో నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే అండి, ఇప్పుడు డాక్టర్స్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ తీసుకుంటాం. ఎంబీబీఎస్ చేస్తాడు, మళ్ళీ ఎఫ్ఆర్సిఎస్ చేస్తాడు, మళ్ళీ ఎఫ్సిపి అంటాడు, మళ్ళీ ఏదో ఉంటాయి వాళ్ళ కోర్సులు. డాక్టర్స్ నేమ్ కన్నా తన డిజిగ్నేషన్ చూస్తే ఫుల్ కార్డ్ మొత్తం బిజినెస్ కార్డ్, అతను ఇచ్చిన బిజినెస్ కార్డ్ ఫుల్ పెద్దది అట్లా అదే ఉంటుంది. సో లాస్ట్కి ఏం ప్రయోజనం అండి? నువ్వు 1% కూడా భక్తి భావనలు చేయకపోతే, అంత పెద్ద చదువులు చదివి ఏం యూజు? చదివిన తర్వాత నువ్వు అట్లీస్ట్ చనిపోయే టైంలో అన్న ఆ విష్ణు స్మరణాన్ని కానీ దేవుని గురించి కానీ తెలుసుకోకపోతే ఆ చదువు కంప్లీట్గా వ్యర్థమని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే భౌతిక జగత్తులో అన్ని భౌతిక జగత్తులో చేసే ప్రతి ఒక్కటి శరీరానికి సంబంధించిందండి. శరీరం చనిపోయితే మొత్తం పోయినట్టే. వాడు చేసిన ఎంబీబీఎస్, ఎఫ్సిఎస్, ఎఫ్పిఎస్ అన్నీ పోయినట్టే అక్కడ. అతనితో పాటు పూర్తి చేస్తారు దాన్ని. ఆ కోర్సులో ఆయన చేసిన మొత్తం. నువ్వు 2 కోట్లు సంపాదిస్తావు, 2 కోట్ల తర్వాత ఏం తీసుకెళ్తారండి? ₹1 తీసుకెళ్లరు. అదే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? నువ్వు చేసే ప్రతి పని, నాపై చేసే ప్రతి పనికి నేను గుర్తించుకుంటాను, దానిని బట్టి నీకు మరో జన్మ అనేది ప్రసాదించి అక్కడి నుంచి నువ్వు ఎక్కడైతే వదిలేసావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 50 పాయింట్స్లో వదిలేసావు అంటే 50 పాయింట్స్ చేసి నీ మరణిస్తే నేను మరొక జన్మ ఇచ్చి కృష్ణుడు 51 పాయింట్ నుంచి నీ ఆధ్యాత్మిక జగత్తుని పురోగతి కోసం ఆయన తోడ్పడతారు అని ఇక్కడ ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చండి మనం. సో ఇది చాలా అద్భుతమైన శ్లోకం అండి. చాలా ఈ శ్లోకం చదివితే మన స్క్రిప్చర్స్ల గురించి చదువుకోండి. రెఫరెన్స్ స్క్రిప్చర్స్ అంటే శ్రీమద్ భాగవతంలో కానీ, ఇంకొక శ్లోకం ప్రభుపాదులు ఇచ్చిన భాష్యంలో కానీ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? కృష్ణ మనల్ని ఒక అందమైన యుగానికి తీసుకెళ్తున్నారు, అందమైన యోగానికి తీసుకెళ్తున్నారు. అదేంటంటే భక్తి యోగం అంటున్నారు, లేకుంటే బుద్ధి యోగం, లేకుంటే కృష్ణ చైతన్య యోగం అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ కృష్ణ భక్తి యోగం, బుద్ధి యోగం, కృష్ణ చైతన్య యోగం అనేది ఏమి వివరిస్తుందండి? సో ఈ కృష్ణ చైతన్య యోగము మనకి 2వ అధ్యాయం 38వ శ్లోకం నుంచి 2వ అధ్యాయం 53వ శ్లోకం వరకు ఈ భక్తి యోగం, భుక్తి యోగం గురించి కృష్ణ భగవానుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ భగవద్గీతలో. సో దాని గురించి 1 by 1 మనం చర్చించుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ 2 చాలా ముఖ్యమైన పాయింట్స్ 2 మనము తెలుసుకోవచ్చండి. ఏం తెలుసుకోవచ్చు దీంట్లో అంటే, ఈ శ్లోకం కంప్లీట్గా ఏం చెప్తున్నారు కృష్ణుడు అంటే, వర్కింగ్ ఫర్ కృష్ణాస్ బెనిఫిట్ అంటున్నారు. అంటే కృష్ణ భక్తి భావన కోసము నువ్వు పని చేయి. రెండవది ఎటువంటి ఇంద్రియ తృప్తి కోసం పని చేయకు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మనము భాష్యం గురించి కంప్లీట్గా చర్చించుకుందామండి. సో ఇక్కడ భాష్యం చదువుతాము. సో కృష్ణ చైతన్య భావనయందు తృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయటియే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము. అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి భౌతిక పరిధిలో ప్రారంభించబడడు ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసి ఉండును. లేనిచో ఆ యజ్ఞమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభించబడిన కర్మ పూర్తి చేయబడకపోయినా శాశ్వత ప్రభావమును కలిగి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యమునందు చేయబడు అట్టి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టము పొందడు. కృష్ణ చైతన్య కార్యము 1% పూర్తి అయినను శాశ్వత ఫలమును కలిగి ఉంటుంది. తదుపరి ప్రభావము 2% నుండి మొదలగును. కానీ భౌతిక కర్మయందు 100% పాళ్ళు సఫలత కలిగినదే లాభము చేకూరదు. అజామిలుడు తన ధర్మమును కృష్ణ చైతన్యం నందు స్వల్పముగాని నిర్వర్తించును. భగవానుని కృపచే అతడు చివరకు 100% పాళ్ళు ఫలితమును పొందెను.
1వ అధ్యాయము 5th చాప్టర్ 17th శ్లోక నందు ఈ విషయం నాకు సంబంధించిన ఒక చక్కటి శ్లోకం గలదు. సో ఆ శ్లోకం గురించి ఏంటండి? తక్ష్యా స్వధర్మం చరుణామృజం హరే భుజం జన్న ప్రత్యో తదాపేత్తతో యది యత్రక్వభద్రామ భూతమశ్య కిం కో వర్ధ అప్తో భజంత స్వధర్మతః. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యం నందు కర్మలు చేయవాడు ఆ కర్మలను పూర్తి చాలనందున పతమనిచో అతనికి ఎట్టి నష్టము కలుగును. మరియు అతడు లోక కర్మలకు పరిపూర్ణంగా నొనరించిన వాడు పొందు లాభమేమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమని ఇట్లు పలుకుదురు. మానవుడు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో అతడెట్టి లాభమును పొందగలడు. భౌతిక కర్మలను మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యం నందు చేయబడు కర్మలు దేహత్యాగనంతరం కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యం వైపు గొనిపోవును. తదుపరి జన్మను అట్టివాడు ఉత్తమ సంస్కృతిని కలిగిన బ్రాహ్మణుల గృహమునందు గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించుటకు అవకాశం తప్పకుండా పొందగలడు. అట్టి జన్మను మానవులకు మరింత పురోగతి సాధించుటకు అవకాశము కలిగించుచున్నది. ఇదియే కృష్ణ చైతన్యంలో చేకూర్చు జన్మ యొక్క అత్యాదియ లక్షణము అంటున్నాడు. సో ఇక్కడ భాష్యంలో చూసుకుంటే మన శ్రీల ప్రభుపాద గారు చాలా క్లుప్తంగా 5 పాయింట్లు ఖచ్చితంగా చెప్తారండి. ఏంటంటే 1వ పాయింట్ ఏంటంటే కృష్ణ భక్తి రస భావన యందు కర్మను నిర్మించుటో అంటే శ్రీకృష్ణ ప్రీత్యర్థం ఎటువంటి భోగలాశం లేకుండా కర్మ చేయుట. అంటే కృష్ణ భక్తి భావన చేస్తారండి. చేస్తున్నప్పుడు ఎటువంటి భోగాభిలాష లేకుండా, అంటే ఎటువంటి ఇంద్రియ తృప్తి కోసం కానీ భోగాల కోసం కానీ కర్మలు చేయకుండా మహోన్నత దివ్య కార్యములు చేయటం వలన కార్యమును కొద్దిగా ఆరంభించినచో అందు ఎటువంటి ఆటంకము కలగదు అంటున్నారు. అదియేగాక అట్టి స్వల్ప యత్నమును ఏనాడు నశింపుపోదు అంటున్నాడు. అంటే మీరు చిన్న అంటే 1% చేసినా అది నశించదు అని ఫస్ట్ పాయింట్లో మనం తెలుసుకోవచ్చు. 2వ పాయింట్ ఏంటంటే భౌతిక పరిధిలో ప్రారంభించబడు కర్మ ఒకనాటి సంపూర్ణము చెందవలసియే ఉండును. అట్లు కానిచో ఆ యత్నమంతయు విఫలము కాగలదు. అంటే భౌతిక పరిధిలో అంటే మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ స్టిక్ అని మనం ఏమి స్టార్ట్ చేసినా అది ఒక చోట ముగిసిపోతుంది అంటున్నారు. ఆ యత్నము అంటే మనం చేసే ప్రతి ఒక్క పని విఫలమైపోతుంది అని చెప్పబడింది. 3వ పాయింట్ ఏం చెప్తున్నారండి? కృష్ణ భక్తి భావనలో ప్రారంభించబడు కర్మ సంపూర్ణం కాకున్నను శాశ్వత ప్రభావం కలిగి ఉండును. అంటే కృష్ణ భక్తి ప్రభావంలో మనం చేసిన ప్రతి పని ఒకవేళ మధ్యలోనే వదిలేసి వచ్చినా కూడా దానికి శాశ్వత ప్రభావం కలిగి ఉండును అంటున్నారు. దానికి ఎటువంటి హాని కలగదు. మీరు ఎక్కడైతే వదిలేస్తారో దాని పక్కన నుంచి స్టార్ట్ అవుతుంది అని ఈ పాయింట్లో చెప్పబడింది. 4వ పాయింట్ ఏందండి? కృష్ణపరమైన కర్మ 1% పూర్తి అయినను శాశ్వత ఫలమును కలిగి ఉండను. తదుపరి ప్రభావం 2% నుండి మొదలగును అంటున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. కృష్ణపరమైన కర్మ అంటే కృష్ణుని వైపు మనము ఎటువంటి కర్మలు చేసినా, ఎటువంటి భక్తి భావనలు చేసినా సపోజ్ 1% పూర్తి చేసాం అనుకోండి, దానికి శాశ్వత ఫలితం కలిగి ఉండి తదుపరి ప్రభావం 2% నుండి మొదలగును. అంటే యాజ్ వి డిస్కస్ 2వ అంటే 1%లో మనము వదిలేసిన తదుపరి ప్రభావం 2% నుంచి మొదలవుతుంది అని చెప్పబడింది ఇక్కడ. సో 5వ పాయింట్ ఏంటండి? లౌకిక కర్మయందు 100కి 100 సఫలతను కలిగిందే లాభము చేకూరదు. అంటే లౌకికం అంటే మెటీరియల్ గా మనము ఎంత 100% మనం ప్రయత్నించినా 100% అది చివరికి ఎటువంటి లాభం కానీ ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఉండదు అని చెప్తున్నారండి ఇక్కడ. సో దీంట్లో ప్రభుపాదుల వారు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఏమంటే అజామిలుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అతను ఎవరు, అతను ఏం చేశారు,
ఎందువల్ల ప్రభుపాదుల వారు అజామిలుడు గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఈ చిత్రపటంలో చూసినట్టయితే మీకు మీ లెఫ్ట్ సైడ్ ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు. మళ్ళీ కింద పటంలో బ్రాహ్మణుడు చెట్టు చివరి నుంచి ఒక ఒకరిని చూస్తారు. అక్కడ ఎవరిని చూస్తారంటే అక్కడ వేశ్యాన్ని చూస్తారు. పురుషులు సాంగత్యంలో చేసుకుంటూ ఉంటున్నారని అతను చెట్టు చివరి నుంచి చూస్తూ ఉంటాడు. తర్వాత 3వ పిక్చర్లో మీరు చూడొచ్చు, అతను చనిపోయే మరణ సమయంలో ఏం జరిగింది అనేది ఈ పటంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. సో అజామిలుడు అంటున్నారు ఇక్కడ. అజామిలుడు ఎవరండి? అజామిలుడి గురించి ఒక 2 minutes చర్చించుకుందాము. అజామిలుడు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు అండి. అతను బ్రాహ్మణుడు అంటే చాలా చక్కటి బ్రాహ్మణుడు. అంటే యాజ్ యూజువల్ మనం చూస్తుంటాం, బ్రాహ్మణులు మార్నింగ్ లేచిన వెంటనే పూజ పురస్కారాలు చేస్తారు, వేదాలు చదువుతారు, మంత్రాలు చదువుతారు, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. అట్లనే అతను ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో నుంచి పుట్టిన ఒక వ్యక్తి. అతను వాళ్ళ తండ్రి చెప్పినట్టుగా మార్నింగ్ లేచి పూజ పురస్కారాలు చేసేసి దేవుణ్ణి స్మరించుకుంటూ అలా కాలం గడుపుతూ ఉంటారు. సో ఒకరోజు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తల్లిదండ్రులు పూజకు సమయం అయింది అజామిల, దయచేసి నువ్వు కొంచెము అడవికి వెళ్ళి పుష్పాలు పత్రాలు తీసుకురా అని పంపిస్తారు. సో అదేవిధంగా అజామిలుడు వెళ్తాడు, అడవికి వెళ్తాడు. అడవిలో అక్కడ పుష్పాలు పత్రాలు ఏవి ఉన్నాయి, నార్మల్గా రొటీన్ వర్క్ కోసం డైలీ పూజలకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు అతనికి ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది. అంటే నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ ఒక అమ్మాయి, ఒక పురుషులు ఒక అమ్మాయి పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ అంటే వినిపిస్తుంది. సో అది అతనికి ఒకలాగా అనిపిస్తుంది. అప్పుడు వెళ్ళి అది ఎవరప్పా అని ఒక మెల్లిగా వెళ్ళి సైడ్లో వెళ్ళి చూస్తాడు. చూసినప్పుడు అజామిలుడికి కనిపిస్తుంది ఇక్కడ వేశ్య అంటే ప్రాస్టిట్యూట్ అంటారు. వేశ్య ఒక పురుషుడు సాంగత్యంలో ఉంటారంటే సాంగత్యం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ వైశ్యుని చూసి అజామిలుడికి ఒకలాగా అంటే బాడీలో ఒకలాగా ఫీల్ అయిపోతాడు. అంటే ఏమిటిది, నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి దృశ్యాలు, నాకేమవుతుంది, నా ఇంద్రియాలు పనిచేయట్లేదు అంటే కంప్లీట్గా ఒక మోహంలోకి వెళ్ళిపోతాడు అజామిలుడు. సో అంటే హీఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్ అనమాట అక్కడ. సో అట్లా చూస్తూ ఉండిపోతాడు అతను. సో అది చూసిన తర్వాత పుష్పాలు పత్రాలు తీసుకొచ్చి ఒకలాగా ఇంటికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, ఏమైంది నీకు, ఒకలాగా ఉన్నావు అంటే ఏం కాలేదు అంటాడు. సో అప్పటి నుంచి అతనికి ఒకలాగా అతను ఇంద్రియాలన్నీ ఆ వేశ్య గురించినే ఆలోచించడం మొదలు పెడుతుంది. అంటే ఆ వేశ్యను చూసినప్పటి నుంచి అతనికి తనలో తన లేని ఒక సంతోషము, తనలో తాను ఎప్పుడూ లేని ఒక ఫీలింగ్స్ అనేది అతనిలో స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఏమవుతుంది, అది మోహంగా తయారవుతుంది. ఆ మోహము కామంగా తయారవుతుంది. ఆ కామము అతనుకున్న ఒక వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది అనమాట. అంటే బ్రాహ్మణుడిని ఒక వ్యక్తిత్వాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. సో అతను ఏం చేస్తాడు, ఆమె కోసం, ఆ వేశ్య కోసము తన సొంత భార్యని, తన తల్లిదండ్రుల్ని అందరినీ ఇంట్లో నుంచి పంపించేస్తాడు ప్లాన్ చేసి. సో తర్వాత ఆ వేశ్య కోసము ఏమైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. ఆ వేశ్య ఆనందాన్ని పొందడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. సో వన్స్ అలా స్టార్ట్ అయినప్పుడు మనకు తెలుసు వేశ్యాలు ఇలా పనిచేస్తారు. ప్రాస్టిట్యూట్స్ దే ఓన్లీ ఈగర్ టు గెట్ మనీ. వాళ్ళకి మనీ ఇస్తేనే చాలు, వాళ్ళు సంతోషపడిపోతారు. సో అట్లాంటి సమయంలో ఆ వేశ్య ఇతనితో ఉంటుంది. ప్రతిరోజు డబ్బులు ఇచ్చి సంతోషాన్ని పొందుతాడు. సో అలాగా కొన్ని రోజులు గడుస్తుంది. తన దగ్గర ఉన్న అన్ని ఆస్తులు, సంపాదనలు అన్నీ అయిపోతాయి. తర్వాత ఏం చేయాలో తెలియదు, కానీ సంతోషం, కామం కదా, తన ఇంద్రియాలు మొత్తం కామంతో నిండిపోతాయి. అతనికి ఏం చేయాలో తెలియదు. సో ఆ సమయంలో అతను ఒక రాంగ్ స్టెప్ వేస్తాడు. అంటే అటువైపు వెళుతున్న భక్తులు, అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న భక్తుల్ని కొట్టి చంపి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని దోచుకోవడం, ఆ ధనం తీసుకొచ్చి వేశ్యకి ఇవ్వడము, ఆ సంగత్యం కోసం. అంటే అటువంటి కామంతో నిండిపోతుంది. వాడికి ఏమైనా చేయడానికి రెడీ అయిపోతాడు. సో వాళ్ళని చంపి కొట్టి తిట్టి ఆ ధనం లాక్కొని ఆ వేశ్యకి ఇచ్చే సంతోషాన్ని పొందుతాడు.
సో ఇలాగా కాలం గడుస్తుంటుంది. ఆ వేశ్యకి వాళ్ళకి మధ్య దాదాపు ఒక 9 మంది, అంటే ఆల్మోస్ట్ 10 మంది 88 సంవత్సరాలు అవుతుంది శాస్త్రంలో చెప్పబడి. 88 సంవత్సరాలలో అతనికి ముందు అంటే 86 సంవత్సరాలకు ఇటు 85 సంవత్సరాల మధ్యలో అతనికి ఒక కుమారుడు పుడతాడు. కుమారుడు అంటే స్మాల్ బేబీ, అంటే 2-3 ఇయర్స్ బేబీ. వాడు చనిపోయేటమ్మకి ఆ కుమారునికి 4 సంవత్సరాలని చెప్పబడింది. సో అతనికి నారాయణ అని నామకరణం చేస్తాడు. సో నారాయణ అంటే ఆ చిన్నవాడికి లాస్ట్ బిడ్డ కదా. ఎప్పుడైనా మనము చివరి బిడ్డ అంటే ఇంట్లో చివరి పాప కానీ చివరి బాబు కానీ ఉంటే మనం చాలా ముద్దుగా వాళ్ళని పిలుస్తుంటాము, వాళ్ళనే స్మరిస్తూ ఉంటాము, వాళ్ళనే పిలుస్తూ ఉంటాం ప్రతి పనికి. సో అలాగే అజామిలుడు కూడా నారాయణ నాకు ఇది తెచ్చిపెట్టు, నారాయణ నాకు ఇది చెయ్యి, నారాయణ నాతో పాటు కలిసిపోదాం రా బయటికి అనేసి నారాయణ చాలా ప్రేమ పెరిగిపోతుంది అతనికి. సో అలాగా అతను మరణ సమయం సమీపిస్తుంది. ఒకరోజు ఆ మరణం రోజు వచ్చేస్తుంది. సో బెడ్ మీద పడుకుంటాడు అజామిలుడు. సో ఎక్కడో దూరంలో ఒక ముగ్గురు దూతలు, అంటే యమదూతలు వస్తుంటారు. సో యమదూతలు ముగ్గురు వస్తుంటారు. అతను చూసి ఒక భయంకరమైన ఆకృతితో ఉంటారు వాళ్ళు యమదూతలు. సో అతను దగ్గరికి రావడం చూసి అజామిలుడు చాలా భయభ్రాంత అయిపోతాడు. ఏమిటిది, ఎవరు వీరు, మీరంతా ఎవరు, ఇక్కడ ఎందుకు వచ్చారు అనేసి భయపడుతుంటారు. అప్పుడు యమదూతలు చెప్తారు, నీ మరణ సమయం సమీపించింది, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాము అంటాడు. భయపడుతూ ఏం చేస్తాడంటే నారాయణ అని అతని చిన్న కుమారుని పిలుస్తుంటాడు. సో పక్కనే ఉన్న నా చిన్న కుమారుని పిలుస్తుంటాడు అతను. సో పిలుస్తుంటే ఈ యమదూతలు ఏం చేస్తారండి, అతని ఆత్మను తీసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ అరుపులు వినిపిస్తుంది. ఎవరికి వినిపిస్తుంది అంటే ఆ దగ్గరలో ఉన్న విష్ణు దూతలు, అంటే నారాయణ దూతలు, వాళ్ళకి ఆ అరుపులు వినిపించినప్పుడు ఎవరు వీళ్ళు, నారాయణి అని చాలా ఘోషిస్తున్నాడు, చాలా బాధతో పిలుస్తున్నాడు మన నారాయణ్ని అనేసి విష్ణుదూతలు అక్కడికి వస్తారు ఆ స్థలానికి. అప్పుడు యమదూతలు ఆ ఆత్మని లాగేయడానికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు తిరిగి నారాయణ అని పిలుస్తూ ఉంటాడు అతను. సో ఈ విష్ణుదూతలు ఆపండి అంటారు. ఏం చేస్తున్నారు మీరు అంటే, ప్రభు ఇతని మరణ సమీపించింది, మేము ఆత్మని తీసుకెళ్ళడానికి వచ్చాము, ఇతను చాలా పాపకర్మలు చేశాడు, ఇతను అందరినీ చంపేశాడు, చాలా పాపకర్మల్లో పాల్గొన్నాడు, సో అందుకే మేము వచ్చాము స్వామి అని యమదూతలు ఆ విష్ణుదూతలతో మాట్లాడుతుంటారు. కానీ ఇతను లాస్ట్కి చనిపోయేటంలో మా నారాయణ్ని పిలిచాడు, సో అందుకే మీరు ఇతను తీసుకుపోవడానికి వీలు లేదండి సో అని చెప్తాడు. ఎందుకు తీసుకుపోకూడదు, ఇతను పాపాలు చేశాడు కదా, పాపం చేసిన వాళ్ళు మా దగ్గరికి రావాలి కదా అని ఆర్గ్యుమెంట్కి వస్తారు అక్కడ. అవును కరెక్ట్, అతను చేశాడు, మేము తప్పు పట్టట్లేదు, కానీ అతను చివరి సమయంలో మరణ సమయంలో నారాయణ్ని పిలుస్తున్నాడు కదా అంటే యమదూతలు చెప్తారు, నారాయణ పిలుస్తుండే కానీ అతను కొడుకునే కదా పిలుస్తున్నాడు, భగవంతుని అయితే పిలవలేదు కదా అంటాడు. కాకపోతే విష్ణుదూతలు ఏం చెప్తారు, అయినా సరే అతను వినిపించే ఘోష చాలా బాధకరంగా, చాలా ప్రాధేయపడుతూ పిలుస్తున్నాడు నారాయణ్ని. సో అతను కొడుకుని పిలిచినా ఆ నామానికి అంత పవిత్రమైన శక్తి ఉంది, సో అందుకే ఇతన్ని తీసుకుపోవడానికి వీలు లేదు అంటారు. సరే అప్పుడు యమదూతలు సరే ప్రభు మీ ఆజ్ఞ ప్రకారం మేము వెళ్ళిపోతాము అనేసి తిరిగి వెళ్ళిపోతారు. సో అప్పుడు విష్ణుదూతలు అతనికి చెప్తారు, నువ్వు ఈ జన్మలో చేసింది పాపకర్మలు అయినా కూడా నువ్వు చివరి సమయంలో నారాయణ్ని తలుచుకున్నావు కాబట్టి నీకు ఇంకొక జన్మ ప్రసాదిస్తున్నాము. అంటే ఇంకొక జన్మ అంటే మనిషి జన్మ. అంటే ఆ మనిషి జన్మ ఇచ్చి ఏం చేస్తారండి, హీ హ్యాస్ టు ప్రూవ్, అంటే ఆ మనిషి జన్మ మనలాగే ఇంకొక మనిషి జన్మ వచ్చింది అతనికి. ఆ జన్మలో అతను హీ హ్యాస్ టు ఎలివేట్, అంటే ఒక్క స్టెప్గా ఆ భగవంత ధామానికి చేరవలసిన ప్రాసెస్లో అతను ఇన్వాల్వ్ కావాలి. లేకపోతే అక్కడి నుంచి కింద జారి పడిపోవడం ఖాయం. అంటే మనిషి జన్మ నుంచి చాలా తీవ్రమైన పరిస్థితికి కిందకు జారిపోవడం ఖాయమని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అంటే త్రాయత్తే మహతో భయత్, అంటే ఆ భయం, ఆ డేంజర్ నుంచి కాపాడుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. సో అలాగే ఇంకా మీరు రైట్ సైడ్ చూస్తుంటే భరత మహారాజు గురించి మన శాస్త్రాల్లో అంటే శ్రీమద్ భాగవతం
ఫస్ట్ క్యాంటో 5th చాప్టర్ 17th శ్లోకాలు ఈ భరత మహారాజ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. అతను కూడా చాలా ఋషి ఆయన. సో భరత్ మహారాజుకు ఆయన ఏం చేస్తారంటే చనిపోయేటప్పుడు తన జింకని తలుచుకుంటాడు. అతని జింక అంటే చాలా ప్రేమ అతనికి. జింకని తలుచుకుంటూ చనిపోతాడు. జింకని తలుచుకుంటూ చనిపోతే నెక్స్ట్ జన్మ అతనికి జింకగానే పుడతాడు అనమాట. సో అలా ఆ స్టోరీ అలా మనకి వివరించారు శ్రీమద్ భాగవతంలో. సో ఇదే మనకి ఈ స్లైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇంతవరకు. సో ఇక్కడ ఏం తెలుసుకోవచ్చండి? ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు అంటే మనం చేసే ప్రతి పని కృష్ణ కాన్షియస్లో అంటే కృష్ణ చైతన్యంలో చేసే ప్రతి పని కానీ ఎక్కడ వ్యర్థం కాదు అని మనం తెలుసుకోవచ్చు. అంటే హ్యూమన్ లైఫ్ నుంచి కిందకి పడిపోవమని గ్యారంటీ ఉంది. ఈ శ్లోకంలో ఒక గ్యారంటీ ఏంటంటే మీరు చిన్న పని కార్యాలు అంటే చిన్న కృష్ణ భక్తి భావనలో ఎటువంటి కార్యములు చేసినా మనము నీచ స్థితికి పడిపోవమని గ్యారంటీ భగవంతుడు ఇచ్చేశారు మనకి. సో అదైతే మనకి చాలా మనకి ప్రశాంతతని ప్రసాదిస్తుంది అనమాట ఈ శ్లోకం చదవడం వల్ల. ఓకే, మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాము, ఏదో చదువుతున్నాం, అట్లీస్ట్ నెక్స్ట్ జన్మ అనేది గ్యారంటీ. ఆ గ్యారంటీ అనేది మనిషి జన్మ అనేది గ్యారంటీ మనకి తెలుసు. ఆ జన్మలో కూడా మనము కృష్ణుడి ప్రేమ కోసం పాల్పడకపోతే మనకి దీనస్థితి అనేది గ్యారంటీ అనేది ఈ శ్లోకం వల్ల మనకు తెలుస్తుంది. సో మనం తెలుసుకున్నాము, ఇవన్నీ తెలుసుకున్నాము. మన అజామిలుడి గురించి తెలుసుకున్నాము, తర్వాత భరత్ మహారాజ్ గురించి తెలుసుకున్నాము. తర్వాత ఈ స్లైడ్ ఈ పిక్చర్ చూస్తా అంటే చాలా అద్భుతమైన పిక్చర్ అండి. ఇది నేను ఒక స్క్రిప్చర్స్ చదివి దీన్ని ఈ స్లైడ్ని ప్రిపేర్ చేశానండి. మీరు చూడవచ్చు ఇక్కడ ఒక మనిషి మరణిస్తాడు. మరణించిన తర్వాత మీకు కనిపిస్తుందా అండి పిక్చర్? హరే కృష్ణ. కనిపిస్తుంది. ఓకే, సో ఈ పిక్చర్లో ఏం చూస్తున్నామంటే మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఒక మనిషి ముసలితనం అయిన తర్వాత మరణం పొందుతాడు. మరణం తర్వాత ఆత్మ ఇంకొక దేహాన్ని పొందుతుంది. దేహం నుంచి బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి ముసలితనానికి, మళ్ళీ మరణం అని సైకిల్ కనిపిస్తుంది. అంటే బర్త్ అండ్ డెత్ సైకిల్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఒక లైన్ గీసానండి. ఇక్కడ అంటే ముసలితనం పైకి ఒక లైన్ ఉంది, మీరు చూడొచ్చు, గమనించవచ్చు. సో అదేంటంటే ఒకటి మీరు కృష్ణ భక్తి భావనలోనే ఉంటే, అంటే అక్కడ కింద ఉందంటే పిక్చర్, మీరు కృష్ణ భక్తి భావనలోనే ఉంటే మీకు ఒకటి ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే గోలోక బృందావనికి పోయే ఛాన్సెస్ ఉంది. లేదు మీరు పాపకర్మలు చేస్తూ ఉన్నారు, భగవంతుడి మీద శ్రద్ధ లేదు, భగవంతుడు గురించి మీకు అవగాహన లేదు, తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ కూడా లేదు అంటే మీరు కిందకి పడిపోతారండి. డౌన్ అంటే మీకు ఏరో మార్క్ కింద ఉంది. మీరు 84 లక్షల స్పీసెస్ అంటే జంతుజాలాల్లో ఏదో ఒక జంతుజాలంలో మీ ఆత్మని ప్రవేశింపబడుతుంది. అంటే నేను చెప్పినట్టు శ్లోకము లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాము. చనిపోయేటప్పుడు మనము ఎవరిని తెలుసుకుంటున్నాము, అలాగనే మనకి ఇంకొక దేహం అనేది ప్రాప్తి చెందుతుంది. సో లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నాన్ వెజ్ అంటే చాలా ప్రీతి అనమాట. అతను మాంసం తింటూనే చనిపోయేటప్పుడు నాకు మాంసం పెట్టలేదు ఈ రోజు అని చనిపోతాడు అనుకోండి. అతనికి భగవంతుడు చాలా కృపావంతుడు అండి. మనం ఏం తెలుసుకుంటే అదే ఇచ్చేస్తాడు నెక్స్ట్ జన్మకి. అతనికి ఆ భగవంతుడికి ఎటువంటి ద్వేషం కానీ మన పైన లేదు. అంటే భగవంతుడు మనమంతా భగవంతుని కుమారులమే, భగవంతుని పుత్రులు. సో అతను ఓకే నా కొడుకు వేడుకుంటున్నాడు కదా, ఓకే నెక్స్ట్ జన్మ అనేది చేస్తాడు. ఏం జన్మ అండి? పులి, సింహం, ఏదో ఒకటి. అంటే మాంసం ప్రీతి ఎక్కువ చెంది ఒక జన్మ అనేది ప్రసాదింపజేస్తాడు. అంటే నువ్వు మాంసం తలుచుకుంటూ చనిపోయావు కదా, ఓకే నీకు అటువంటి శరీరాన్ని ప్రసాదిస్తాను, తీసుకో నాన్న అని చెప్పి పంపించేస్తాడు. అంటే అడవిలో సింహాలు ఉంటాయి, అట్టి విచ్చలవిడిగా తిరుగుతుంటాయి, జింకలు గింకలు ఏది పడితే అది తింటుంటాయి. తృప్తి పొందుతాడు. ఆ జన్మ అంతా నువ్వు తృప్తి పొందుకో, నెక్స్ట్ జన్మ చూస్తాం. అట్లీస్ట్ నువ్వు చనిపోయేటప్పుడైనా ఒక శాతం ఏమైనా చేస్తే నెక్స్ట్ జన్మ చూస్తానని మనల్ని కృష్ణ భగవంతుడు కింద పంపించేస్తాడు. సో మధ్యలో ఇంకొక లైన్ ఉందండి, మీరు గమనించవచ్చు. ఒక లైన్ మధ్యలో ఉంది. అంటే మనం చెప్పుకున్నట్టు నువ్వు అట్లీస్ట్ ఒక 2%, 1% నువ్వు చేసినట్టయితే నీకు మనిషి జన్మ అనేది గ్యారంటీ. అంటే మీరు ఆ పిక్చర్లో చూడొచ్చు, ప్రతి ఒక్క మనిషిలో
భగవంతుడు సూపర్ సోల్ అంటారు, పరమాత్మ అనేది మన గుండె భాగంలో ఉంటారని మనము చర్చించుకున్నాము. పరమాత్ముడిని ప్రతి ఒక్క మనిషిలో ఉంటాడు. దాన్ని మనం రియలైజ్ అయ్యి దానితో సంబంధం కుదుర్చుకొని పరమాత్మతో మనం కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటే మనకి మంచి లైఫ్ అనేది దొరుకుతుందని మనము ఈ స్లైడ్ ద్వారా మనకి తెలియవస్తుందండి. సో ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ శ్లోకం ఏంటండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రాసెస్ గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జాంపుల్, చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి ఇది. అలెగ్జాండర్ అంటే ఈ శ్లోకానికి అలెగ్జాండర్కి ఏంటి సార్ సంబంధం అంటే చాలా ఉందండి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ శ్లోకంలో అంటే, సో అలెగ్జాండర్ మీకు అందరికీ తెలుసు. ఎవరైనా ఒక పాయింట్ చెప్పగలరా అలెగ్జాండర్ గురించి? ఎవరికైనా ఐడియా ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అలెగ్జాండర్ అని మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు చిన్నప్పుడు మన భారతదేశం మీద దండెత్తి కొన్నిటి మీద విజయం సాధించాడు. తర్వాత ఏమన్నా అతని గురించి ఏమైనా మీకు తెలుసా ఎవరికైనా? ప్రభువులు కానీ చెప్పగలరా? హరే కృష్ణ. ఓకే, సో మెర్సెండోనియా అలెగ్జాండర్ అంటే చాలా గొప్ప రాజు ప్లస్ ధీరుడు అనమాట. అతనికి అన్ని రాజ్యాలను ఒకటి చేర్చుకోవాలని భయంకరమైన ఆశ ఉంటుంది అతనికి. సో ఇతను గ్రీస్ దేశంలో జన్మిస్తాడు. గ్రీస్ దేశం నుంచి అతను మీరు చూడొచ్చు, ఆ మ్యాప్లో చూడొచ్చు అతని రాజ్యం ఎంత పెద్ద రాజ్యం అనేది మీరు చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ 15 to 20% ఆఫ్ భూమి ఆక్రమణ చేసేస్తాడు అనమాట అతను. సో లాస్ట్కి ఇండియాకి వస్తాడు. ఇండియా నార్త్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియాకి వస్తాడు. అక్కడ అతనికి ఒక జబ్బు కలుగుతుంది. ఆ జబ్బు కలిగినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ ఈజ్ గోయింగ్ టు డై, అంటే ఆ పరిస్థితిలో ఉంటాడు. సో చనిపోతూ ఉంటాడు. చనిపోతూ అంటే అతను జబ్బు చేస్తుంది, వైద్యులంతా ఉంటారు. వైద్యులు అన్ని అతనికి కావాల్సిన వైద్యం అంతా చేస్తారు, కానీ చనిపోయే పరిస్థితి ఉంటుంది అతనికి. సో చనిపోతూ అతను వాళ్ళ దగ్గర ఉన్న మంత్రి వారిని పిలిపిస్తారు. సో నేను ఎలాగో కొన్ని రోజులు చనిపోతాను మంత్రి వార్య, అట్లీస్ట్ నేను అతను ఏమి అనుకుంటానంటే, నా జీవశ్వాస ఎవరైతే పంచుకుంటారో 30 రోజులు నా జీవశ్వాసను పంచుకుంటారో వాళ్ళకి నేను నా యొక్క 50% రాజ్యాన్ని అతనికి ఇచ్చేస్తాను అంటాడు. సరే వెళ్తాడు, మంత్రి వాళ్ళు వెళ్తారు. అదే విధంగా ప్రజలకు ప్రచారం చేసిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, కానీ ఎవరు ముందుకు రారు. తర్వాత ఇది ముందుకు రావట్లేదు, మా మంత్రి వాళ్ళు వచ్చి అలెగ్జాండర్కి చెప్తారు, ప్రభు ఎవరు ముందుకు రావట్లేదు అంటారు. తర్వాత సరే ఓకే, ఒక్కరోజు జీవశ్వాస ఎవరైనా పంచుకోగలుగుతారా అని చెక్ చేయంటాడు. మళ్ళీ మంత్రి వాళ్ళు వెళ్తారు, ప్రజలతో చెక్ చేస్తారు, కానీ ఎవరు ముందుకు రారు. ప్రభు అలెగ్జాండర్ చాలా ఆశ్చర్యపడిపోతాడు, ఏంటిది ఇంత పెద్ద రాజు, ఇంత పెద్ద రాజ్యానికి అధిపతిని ఎవరు రావట్లేదా అంటాడు. మళ్ళీ లాస్ట్ అటెంప్ట్ చేస్తాడు, సరే ఒక్క నిమిషం జీవశ్వాసను పంచుకోగలరా అని చెక్ చేయంటారు. అదేవిధంగా మంత్రి వెళ్తారు, ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పంచుకుంటే వాళ్ళకి నా 75% రాజ్యాన్ని ఇచ్చేస్తానని ప్రచారం చేయండి అంటారు. అలా వెళ్తారు, తిరిగి వస్తారు. మంత్రి వాళ్ళకి ఏం తోచదు, ఏమిటిది ఇంత పెద్ద రాజ్యం ఇస్తా అన్నా కూడా ఎవరు రావట్లేదే అని ఆశ్చర్యపోతారు. తిరిగి వచ్చి అలెగ్జాండర్కి చెప్తారు. సో అలెగ్జాండరు చెప్పినప్పుడు తనకి ఏం చేయాలో తోచదు. అంటే ఒక్క నిమిషము అట్లే స్తంభించిపోతాడు. ఏంటిది ఇంత పెద్ద రాజుని, ఇంత పెద్ద రాజ్యానికి అధిపతిని నా కోసం ఎవరు రావట్లేదే అనేసి తను చాలా బాధపడతాడు చివరి క్షణాల్లో. బాధపడినప్పుడు రేపు చనిపోతాడంటే ఈరోజు వాడికి తెలిసిపోతుంది, రేపు ఎలాగ మనం చనిపోతామో అని తెలిసిపోతుంది. సో అప్పుడు తన దగ్గర ఉన్న మంత్రి వారిని పిలిపించి, నేను ఎలాగో చనిపోతాను, నాకు ఒక 3 విషెస్ ఉన్నాయి, అంటే తన 3 కోరికలు ఉన్నాయి, దాన్ని మీరు తీర్చాలి అని చెప్తాడు మంత్రి. ఓకే, మంత్రి వాళ్ళు నోట్ చేసుకుంటాడు, పెన్ పేపర్ తీసుకుని నోట్ చేసుకుంటాడు. ఫస్ట్ కోరిక ఏమంటే, నేను చనిపోయిన తర్వాత నా శవపేటికని నాకు ఎవరైతే వైద్యం చేశారో ఆ వైద్యులు, అంటే ఆ డాక్టర్స్ నా శవపేటికని తీసుకెళ్ళాలి అనేసి ఫస్ట్ కోరిక కోరుకుంటారు. సెకండ్ కోరిక ఏంటండి,
సెకండ్ కోరిక ఏమంటే నేను సంపాదించిన ధన ధాన్యాలు వజ్ర వైడ్యూర్యాలు అన్నిటినీ నా శవపేటికతో పాటు కింద నేలలో వేసుకుంటూ వచ్చేయాలి అని చెప్తారు. ఓకే, సెకండ్ పాయింట్ నోట్ చేసుకుంటాడు. థర్డ్ పాయింట్ ఏంటండి, నేను నా శవపేటికలో నా చేతులు బంధించరాదు, శవపేటిక బయట అంటే చేతులు బయట ఉండాలి అని చెప్తాడు. బయట పెట్టాలి, మీరు అందరికీ కనపడాలి, ప్రజలకు అందరికీ నా చెయ్యి కనబడాలి అని చెప్తారు. మంత్రి వాళ్ళు ఓకే అండి, నోట్ చేసుకున్నాను. ఇవన్నీ నోట్ చేసుకుంటారు 1 by 1, ప్రతి ఒక్కటి ఆయన చెప్పిందన్నీ ఓకే అలెగ్జాండర్ ప్రభు మీరు చెప్పిందని చేస్తాను. కానీ నాకు ఒక చిన్న ఆశ్చర్యము, నాకు చిన్న డౌట్, మీరు ఇంత దీనికి ఇటువంటి ఆశలు మీకు ఎందుకండి అని అడుగుతారు మంత్రి వాళ్ళు. సో అప్పుడు అలెగ్జాండర్ చెప్తారు, నేను కొన్ని కోట్లు అంటే ఊహించని ప్రజలకు ఊహించలేని డబ్బులు సంపాదించాను. ఎటువంటి చివరి క్షణాల్లో నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఆ డబ్బుకు వాల్యూను లేదు. సో నా గుర్తింపుకు, నేను ఇంత రాజ్యం సంపాదించాను కదా, నాకు గుర్తింపే లేదు. సో అని చెప్తాడు. సో ఎవరైతే నాకు వైద్యం చేశారో ఆ వైద్యులే నా శవపేటికను ముయ్యాలి అంటే మీ దగ్గర ఎన్ని డాక్టర్స్ ఉన్నా, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది వృధా అని ప్రజలకి తెలియాలి అని అతను ఈ కోరిక ద్వారా తెలిపించాలి అనుకుంటాడు ప్రజలకి. రెండవ కోరిక ఏంటండి, డబ్బులు, ధన ధాన్యాలు, వజ్ర వైఢూర్యాలు, కొన్ని కోట్ల ఆస్తులు, ఊహించలేని ఆస్తి అతనికి, అవన్నీ మేలపారు చేసుకుంటారని అంటాడు. అంటే మనము జీవితంలో ఎన్ని కోట్లు ఎంత సంపాదించినా చనిపోయిన తర్వాత మనకి అవన్నీ పనికి రాదు అని ప్రజలకి తెలియాలి అని రెండవ కోరిక కోరుకుంటాడు. సో మూడవ కోరిక ఏంటండి, చేతులు బయట పెట్టాలి అంటాడు. బయట పెట్టాలంటే మనము మనం పుట్టినప్పుడు ఏం తీసుకువచ్చామండి, మనం పుట్టినప్పుడు ఏం తీసుకోలేము, నగ్నంగా పుట్టాము, నగ్నంగానే వెళ్తున్నాము అని తెలియజేయాలి అనేసి చేతులు బయటకు సాచినట్లు, అంటే ఏమి తీసుకురాలేదు భగవంతుడా, ఏమి తీసుకుపోతలేదు భగవంతుడా అని తెలియజేయడానికి ఈ మూడో పాయింట్ అతను చెప్తాడు అన్నమాట. సో ఆ మాటలు విన్న తర్వాత మంత్రి వారికి ఒకలాగా అంటే ఎక్కువ బాధ కలిగిపోతుంది. బాధ కలిగిన తర్వాత సరే అండి మీరు చెప్పినట్టే చేస్తామంటారు. అలాగనే అలెగ్జాండర్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని కోరికలని ఈ విధంగా తీరుస్తారు ఆ మంత్రి వారు. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామండి ఈ ఈ అద్భుతమైన కథ ద్వారా? ఒక పాయింట్ షేర్ చేయగలరా ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో ఈ కథ ద్వారా ఏం తెలుస్తుందంటే, ఎంత నువ్వు గొప్ప మనిషి అయినా, ఎంత సంపాదించినా, నువ్వు చివరి క్షణాల్లో భగవంతుని కోసము పాల్పడకపోతే నీ బతుకుకి ఎటువంటి లాభము కూరదు అని మనకి క్రిస్టల్ క్లియర్గా తెలియపరుస్తున్నారండి ఈ స్టోరీ ద్వారా. సో అంటే అలెగ్జాండర్ అట్లీస్ట్ మరణ సమయంలో అయినా అతను భక్తి భావనలు అట్లీస్ట్ లాస్ట్ మినిట్లో అయినా అతను భక్తి భావన చేసినప్పుడైతే అతనికి తిరిగి భగవంతుడు కృప వల్ల తనకి మరో జన్మ అనేది మనిషి జన్మ కావుండొచ్చు. అక్కడి నుంచి తన భక్తి భావనని పురోగతిని సాధించుకుండొచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారంటే తను కొన్ని కోట్లకు అధిపతి, అతి పెద్ద రాజ్యానికి అధిపతి, కింగ్, ఏం యూజ్ అండి? నథింగ్. ఈస్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్. జీరో. ఈ బోర్న్ విత్ జీరో అండ్ ఈస్ గోయింగ్ ఆల్సో విత్ జీరో. సో అలా చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరికి మా విన్నతి ఏంటంటే, ఈ మనిషి జన్మని దయచేసి ఎటువంటి భౌతిక కర్మలకు ఉపయోగించకుండా భక్తి భావన అట్లీస్ట్ కొంచెమైనా చేయమని మా కృష్ణ చైతన్య సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి అండి. సో ఈ స్టోరీ మనం తెలుసుకున్నామండి. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. సో ఇక్కడ భగవద్గీత ఉంది. జీపీఆర్ఎస్ ప్రభు మీరేంది జీపీఆర్ఎస్ పెట్టారు, భగవద్గీత పెట్టారు, మాకేం అర్థం కావట్లేదు అంటారు అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, ఎలాగైతే ఒక మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అడవికి వెళ్ళిపోయి తన దారి తప్పిపోయినప్పుడు ఏం చేయాలని ఏం చేయాలి, ఎటు వెళ్ళాలని దిక్చూచి తెలియని వెళ్ళినప్పుడు మనం ఎటువంటి ఎటువంటి పరిస్థితిలో ఉంటామో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనిషి జన్మ అనేది ఉంటుందండి. ప్రజెంట్ ఉన్నారు అంటే సంపాదించుకునేది భౌతిక కర్మల కోసం, ఎంజాయ్మెంట్ కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం అనుకుంటున్నారు. అవన్నీ తప్పండి.
సో ప్రాపర్ గైడెన్స్, గురువు గైడెన్స్ అంటే ఇప్పుడు భగవద్గీత ఉంది, శ్రీమద్ భాగవతం ఉంది, మనం చెప్పాము సార్ నేను చదివేస్తాను అంటే మీకు ఏం అర్థం కాదండి, మీకు జీరో. మీరు భగవద్గీత ఎత్తి చదివినా కూడా మీకు ఏం అర్థం కాదంటే ఎందుకు అర్థం కాదంటే దాని గురించి మీకు అవగాహన లేదు. అవగాహన ఎట్లా వస్తుందండి? గురువు యొక్క ఆధారంతో, గురువుల యొక్క దిక్సూచితో మనము దాన్ని మొత్తం నేర్చుకోవచ్చు. సో ప్రభుపాదుల వారు చాలా అద్భుతంగా ఒక శ్లోకంలో దీని గురించి వివరించారండి. ఇప్పుడు ఎంబీబీఎస్ బుక్ ఉందండి, ఎంబీబీఎస్ బుక్స్ అన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు ఎంబీబీఎస్ పాస్ అవ్వగలరా మీరు కాలేజ్కి వెళ్ళకుండా? అలాగే భగవద్గీత, శ్రీమద్ భాగవతం అనేది చాలా అద్భుతమైన శాస్త్రాలు అవి. దాన్ని మనం చదవాలంటే ప్రాపర్ గైడెన్స్ కావాలి. గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? గురువుల దగ్గర నుంచి వస్తుంది. ఆ గురువులు ఎక్కడ దొరుకుతారు? ఇస్కాన్ టెంపుల్లో దొరుకుతారు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, భగవద్గీత, శ్రీమద్ భాగవతం అర్థం చేసుకోండి, దానికి ఇంట్లో వచ్చి ప్రాక్టీస్ చేయండి అని ప్రభుపాదుల వారు క్లియర్గా చెప్తున్నారు ఒక తన ఇంటర్వ్యూలో. సో దయచేసి మీరు భగవద్గీత తీసుకున్న తర్వాత శ్రీమద్ భాగవతం తీసుకుని ఇంట్లో పెట్టుకున్నామండి, చదువుతున్నామంటే అది కుదరదండి. మీరు వెళ్ళి గురువుల దగ్గర ఆశ్రయం తీసుకొని అతని దగ్గర అతను ఎలా చెప్తాడో అలా నడుచుకుంటే మనకి శాస్త్రాలు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పిక్చర్ ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరూ మనము అడవుల్లో ఎలాగైతే మిస్ అయిపోయామో అలాగే మనం మిస్సింగ్ పొజిషన్లో ఉన్న వారికి దయచేసి భగవద్గీత అనేది ఒక దిక్చూచి, ఒక జిపిఆర్ఎస్ లాంటిది. ఆ జిపిఆర్ఎస్ని కొనుక్కొని మన డెస్టినేషన్ని వెతుక్కోండి. డెస్టినేషన్ ఏంటండి? ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. బ్యాక్ టు గాడ్ హెడ్, బ్యాక్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పొచ్చండి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి మనం. దానికోసము ఈ ప్రజెంటేషన్ అంటే కొంచెమైన త్రాయతే మహతో భయత్ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయత్ అంటే కొంచెమైనా మీరు ధర్మ మార్గంలో నడవండి, కొంచెమైన భక్తి భావన చేయండి, ఆ భయంకరమైన భయం నుంచి బయటపడండి అని రిప్రజెంటేషన్ కోసం ఈ స్లైడ్ నేను యూజ్ చేశాను. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. హరే కృష్ణ. సో టైం అయిపోతుంది, బట్ ఐ విల్ టేక్ జస్ట్ 10 minutes టు కంక్లూడ్ దిస్ సెషన్. ఓకే. సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఏరోప్లైన్ తర్వాత పైలట్ ఉంటారండి, కాక్పిట్ క్రూ అంటాం మనం మామూలుగా. ఏరోప్లైన్ అంటే దానికి సంబంధం ఏంది ప్రభు అని అడగచ్చు. సో ఏరోప్లైన్ గురించి మన దేహము పంచభూతాల్లో తయారు చేయబడినది మనకి అందరికి తెలుసు. సో ఈ ఏరోప్లైన్కి మనకి ఏం సంబంధం అంటే ప్రభు అని అడగచ్చు. సో ఇప్పుడు మనకి సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, కార్ ఉంది, ఎవరైనా నడపగలరు, ఎట్లయినా ఏ సందులో గుందుల్లో అయినా పోగలము. సో అలా కానీ ఏరోప్లైన్ నడపడానికి సెక్షన్ అవసరం అండి. సో అలాగనే మన దేహం, ఈ బాడీని నడపడానికి ప్రాపర్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కార్ నడుపుతున్న వాళ్ళని తీసుకుపోయి ఏరోప్లైన్లో కూర్చోబెట్టి నడుపురా అంటే నడపగలరు? అతను నడపలేడు. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఏరోప్లైన్, విచ్ బటన్ టు ప్రెస్, వేర్ టు గో, విచ్ డైరెక్షన్ షుడ్ ఐ టేక్ ఆఫ్ అని అతనికి ఏం తెలియదు అనమాట. సో అతనికి ప్రాపర్ ట్రైనింగ్ అనేది చాలా అవసరము అని తెలియపరుస్తుంది దీంట్లో. అంటే మనం దేహానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు కావాల్సిన ఒక పీరియాడిక్ ట్రైనింగ్ చాలా అవసరము. అప్పుడు ఆ ట్రైనింగ్ వచ్చినప్పుడు ఈ ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఇప్పుడు పైలట్ చదువుకున్నానండి, పైలట్ చదివిన తర్వాత నేను ఏరోప్లైన్ ఏ విధంగా అయినా నడపగలను, నేను తీసుకుపోయి రోడ్లో నడుపుతాను, లేకపోతే లెఫ్ట్ తీసుకుంటా రైట్ తీసుకుంటాను అంటే చేయొచ్చండి. ఏరోప్లైన్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ రైట్ చేయొచ్చు అంటే కుదురుతుందా? అది టేక్ ఆఫ్ చేయగలవా? మనం ఎవరైనా టేక్ ఆఫ్ చేయగలరా లెఫ్ట్ రైట్ తీసుకుని? చేయలేము. ఎందుకంటే ఆ టేక్ ఆఫ్ చేయడానికి కావాల్సింది రన్వే అంటే ఆ రన్వేని ధర్మ మార్గంలో నడపండి అని రిప్రజెంట్ చేయడానికి రన్వే చాలా ఇంపార్టెంట్ అండి. మన దేహం ఉంది, మన ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలన్నీ లైక్ హెలికాప్టర్, ఏరోప్లైన్ లాగా ఆ హెలికాప్టర్ని ఆత్మతో పాటు ఎలా నడపాలి అంటే ధర్మ మార్గంలో నడపండి అని రిప్రజెంటేషన్ చేసుకోవడానికి ఈ పిక్చర్ పెట్టామండి ఇక్కడ. తర్వాత పైలట్ ఉన్నాడండి. పైలట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ తన క్రూస్తో కాన్స్టెంట్ టచ్లో ఉంటాడు. అంటే ఏంటండి? శాస్త్రాలు చదువుతూ, గురువుల యొక్క ఆధ్వర్యంలో గురువులు చెప్పిందన్నీ చేస్తూ కంప్లీట్గా టచ్లో ఉంటేనే మనకి దాని గురించి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఆ టచ్ వదిలిపోయింది అనుకోండి, ఇప్పుడు కంట్రోల్ రూమ్లో టచ్ వదిలిపోయింది అనుకోండి,
అతనికి ఏం ఏం తెలుస్తుందండి? ఏరోప్లేన్ ఎటువైపు వెళ్తుందని తెలుస్తుంది అతనికి. నడుపుతుంటే అక్కడ జీపీఆర్ఎస్‌లో కింద కంట్రోల్ రూమ్ నుంచి చెప్తూ ఉంటారు. "అయ్యా నాన్న నువ్వు రైట్ ఎళ్తున్నావు, లెఫ్ట్ ఎళ్ళాల్సింది నువ్వు రైట్ ఎళ్ళిపోతున్నావు" అంటే అతనికి తెలవాలి గదా! తెలిస్తేనే కదా అతను కరెక్ట్ లెఫ్ట్ తీసుకుంటాడు. సో, అట్లా అటువంటి కనెక్షన్‌కి, ఈ కనెక్షన్‌కి అంటే భౌతికంగా మనం కంట్రోల్ రూమ్‌కి కనెక్ట్ అవుతాము. ఆధ్యాత్మికంగా మనము గురు శాస్త్రాలు, భక్తి భావనలతో కనెక్ట్ అయ్యి ఉండాలి అని రిప్రజెంటేషన్ కోసం ఈ పటము మనం పెట్టబడింది ఇక్కడ. సో, అలాగా మనము చేస్తూ ఒకరోజు ఆ ఏరోప్లేన్ నడపడానికి మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ ట్రైనింగ్ నడిపేటప్పుడు పైకెళ్తుంటాం. మెల్లిగా పైకెళ్తూ ఉంటే ఈ భగవద్గీత అన్ని శాస్త్రాలన్నీ చదివి అర్థం చేసుకున్నవాడు మెల్లిగా టేక్ ఆఫ్ చేయడానికి రెడీ అవుతాడు. రెడీ అవుతున్నప్పుడు ఏమవుతుందండి? మనకి ప్రతిరోజు మనం బాధపడుతుంటాం. అంటే మా ఏదోదో బాధలు అంటే మెటీరియలిస్టిక్ బాడీకి ప్రాబ్లమ్ అనేది లేదా కదండీ! భౌతికంగా ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అంటే ఫీలింగ్స్. అయ్యో! మనం కార్ తీసుకోలేకపోతున్నాము. అయ్యో! మనం బంగ్లా తీసుకోలేకపోతున్నాము. మా అమ్మ ఇలా మాట్లాడుతుంది. మా చెల్లి ఇట్లా మాట్లాడుతుంది. అని ఏదోదో బాధలు మనలో లేని బాధలు కలుగుతూ ఉంటుంది. ఆ బాధలన్నీ ఒక్కసారి భగవద్గీత సంపూర్ణంగా చదివి, సంపూర్ణం చేసుకొని, అర్థం చేసుకొని, మైండ్‌లో రిజిస్టర్ చేసుకుంటే, నువ్వు టేక్ ఆఫ్ చేయకి పైకెళ్తూ ఉంటావు. పైకెళ్ళినప్పుడు పైనుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 2000, 3000 అడుగు పైన వెళ్తూ నువ్వు కిందకి చూసినప్పుడు మీకు మన బంగ్లాలు అంటే పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటుందండి. స్కై స్కాపర్స్ అంటారు. అంటే ఆ బంగ్లా నుంచి ఎట్లా కనిపిస్తుందండి మనకి పైనుంచి చూస్తే? చాలా చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాగా, చిన్న చిన్న దోమల్లాగా, చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తుంది. సో, అలాగే మన సమస్యలు అంటే మనకి ప్రతిరోజు కలిగే సమస్యలు కూడా ఇలా దోమలు, చీమల్లాగా కనిపిస్తుంది. సో, దాన్ని ఈజీగా మనం టాకిల్ చేయగలము అని ఒక ధైర్యాన్ని ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ప్రసాదిస్తుందని ఇక్కడ మనము క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. సో, ఈ ఈ చిత్రపటం దాని గురించి నేను పెట్టబడింది ఇక్కడ. సో, తర్వాత లాస్ట్‌కి దీన్ని చెప్పి నేను కంక్లూడ్ చేయదలుచుకుంటున్నానండి. చిన్న స్టోరీ ఇది. ఎందుకంటే ఇది తెలియకపోతే మనము ఇంకా శాస్త్రాలు చదివి, భగవద్గీత చదివి మనకి వృధా అది. సో, ఇక్కడ గజేంద్ర మోక్షం అనేసి మీకు స్టోరీ అందరూ వినుంటారు. మీరు శాస్త్రాల్లో గాని, నార్మల్ యూట్యూబ్‌లో చూస్తుంటారు. లేకపోతే టీవీలో కూడా మనం చూసుండొచ్చు. గజేంద్ర మోక్షం గురించి చిన్న స్టోరీ ఇది. సో, గజేంద్ర మోక్షం అంటే ఏందండి? యాక్చువల్‌గా ఒక ఏనుగు అంటే ఏనుగు పూర్వజన్మలో పాండ్య కింగ్ అన్నమాట. అంటే ఆ రాజు పూర్వజన్మలో అతను పాండ్య కింగ్. అతను రాజు పేరు ఇంద్రద్యుమ్న అని రాజు. ఇంద్రద్యుమ్న రాజు. ఆ రాజే మనకి ఇప్పుడు ఈ ఏనుగు రూపంలో మనకి కనపడుతుంటాడు ఇక్కడ. సో, ఏంటి స్టోరీ అంటే పురాతన కాలంలో ఒక త్రికోట అనే అడవి, భయంకరమైన అరణ్యము. అరణ్యంలో ఒక చాలా అందమైన పూల వనం ఉంటుంది. సో, అది ఆ పూలమని ఏంటంటే లార్డ్ వరుణ దేవుని యొక్క వనం అది. ఆ వనంలో చాలా అంటే చాలా క్లిస్టల్ క్లియర్‌గా కనబడే చెరువులు అంటే చిన్న చిన్న నదులు ఉంటాయి. సో, ఈ గజేంద్ర అంటే ఏనుగు తన సమ్మర్ అంటే తన దాహాన్ని తీర్చుకోవడానికి ఆ నది దగ్గరికెళ్తుంది. నదిలో స్నానం చేస్తూ అంటే ఈ ఎలిఫెంట్ అనేది కింగ్ అంటారన్నమాట. కింగ్ అని చెప్పబడింది శాస్త్రాల్లో. ఆ ఎలిఫెంట్ కింగ్ ఏం చేస్తుందంటే తను నీరు తాగి తన పక్కనే ఉన్న స్నేహితులకు, పక్కనే ఉన్న ఏనుగులకు చల్లుతూ ఉంటుంది. సో దట్ దే కెన్ ఏబుల్ టు క్వించ్ దట్ థర్స్ట్ అనేసి. సో, అలా చేస్తూ ఉండగా క్రోకడైల్ అంటే చాలా శక్తి గల క్రోకడైల్ అంటే మొసలి తన కాళ్ళను పట్టుకునేస్తుంది. ఏనుగు కాళ్ళని పట్టుకొని కొంచెం కొంచెంగా కిందకి లాగేస్తూ ఉంటుంది. సో, గజేంద్రుడికి అంటే ఏనుగుకి ఏం చేయాలో తోచదు. ఎట్లా పైకి రావాలో తోచదు. తోచకుండా ఎందుకంటే లాస్ట్ జన్మ అనేది అతను పాండ్య కింగ్ కదా! ఇంద్రమ్నుడు కదా! ఇంద్రమ్నుడు వచ్చి చాలా విష్ణు భక్తుడన్నమాట అతను. విష్ణు భక్తి చాలా ప్రీతి విష్ణుని డైలీ పూజించడము చేస్తూ ఉంటాడు. సో, ఆ సమయంలో ఆ అపాయ సమయంలో అతనికి పూర్వజన్మ జ్ఞాపకాలు కలుగుతాయి. కలిగిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఆ చెరువులో ఉన్న ఒక పుష్పాన్ని తీసుకొని విష్ణు స్మరణం చేస్తాడు. గజేంద్ర మోక్షము స్తోత్రం అని కూడా ఉందండి. చాలా అద్భుతమైన స్తోత్రం. మీకు వీలున్నప్పుడు యూట్యూబ్‌లో చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ శ్లోకము అంటే ఆ స్తోత్రము.
సో అక్కడ భగవంతుడికి పూజిస్తాడు తీసుకొని. అంటే చాలా, అంటే ఆ సమయం ఎట్టుంటుందండి, మనము పోతూ ఉంటాము, ఒక కార్లో పోతూ ఉంటాము, ఒక లారీ వచ్చి కొట్టిందంటే ఆ సమయంలో మన ఉద్రిక్తత, మన మన భావన ఎలా ఉంటుందని అలా ఉంటుందన్నమాట ఆ టైంలో గేనుక్కి. సో ఇప్పుడు ప్రీతిపూర్వకంగా ఒక చెరువులోంచి ఒక పుష్పాన్ని తీసుకొని విష్ణుని స్మరిస్తూ ఉంటారు. స్మరిస్తూ ఉంటే డైరెక్ట్గా విష్ణు వస్తారు. విష్ణు వచ్చి మోక్షాన్ని ప్రదర్శిస్తారు అనమాట. సో అసలు ముసలి పేరుని మకర అని పేరు. గజేంద్రుడు అంటే మకర కూడా ఒకట, అంటే ముసలి కూడా ఋషి, దేవల అనే ఒక ఋషి శాపం వల్ల అతను ముసలిగా ఆ చెరువులో ఉంటాడు. ఉన్నప్పుడు కృష్ణుడి యొక్క స్పర్శ ద్వారా అతని మోక్షం నుంచి బయటకు పడి మోక్షం కలిగి ఆ తర్వాత గంధర్వులుగా బయటకు వచ్చేస్తాడు అనమాట ఆ ముసలి. సో ఇది దేని గురించి చెప్పబడింది, దీనికి నా శ్లోకానికి లింక్ ఏం ప్రభు అంటే, అదే మేము చెప్పుకున్నాం కదా, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయత్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఏనుగు పూర్వజన్మలో ఒక మంచి విష్ణు భక్తుడు. ఆ విష్ణు భక్తి ఈ జన్మకి అతనికి లాస్ట్ చివరి క్షణాల్లో ప్రయోజనం పడింది. అంటే చివరి క్షణాల్లో అతనికి యూజ్ అయ్యి ముక్తిని పొందారు అనమాట అక్కడ. సో అలా దీనికి మనకి ఈ శ్లోకానికి కనెక్షన్స్ అనమాట. సో ఇవన్నీ చర్చించుకున్నామండి. లాస్ట్కి మనం ఏం చేయాలి, ఈ శ్లోకం వల్ల మనం ఏం చేయాలి, ప్రస్తుత కాలంలో మనం ఏం చేయాలంటే మనం 3 అంశాలు దీంట్లో నుంచి మనం తెలుసుకోవచ్చండి. ఒకటి, ఈ శ్లోకం వల్ల మనకి ఏం తెలియపరుస్తున్నారంటే అభినందనలు, అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? డైరెక్ట్గా కృష్ణ భగవంతుడే చెప్తున్నారు అనుకోండి. ఏమంటున్న అభినందనలు, కంగ్రాచులేషన్. దేనికి కంగ్రాచులేషన్స్? నీకు మనిషి జన్మ కలిగింది, అభినందనలు నీకు. దయచేసి ఈ మనిషి జన్మని ప్రాపర్గా యూస్ చేసుకో నాన్న, లేకపోతే తిరిగి నువ్వు కిందకి పడిపోయే ఛాన్సెస్ ఉంది అని అభినందనలు తెలియజేస్తున్నారు కృష్ణ భగవానుడు. తర్వాత ఇంకొకటి పాయింట్ ఏంది, మీ బ్యాగులను ప్యాక్ చేసుకోండి. బ్యాగ్స్ని ప్యాక్ చేసుకోమంటున్నాను. దేనికంటే కృష్ణలోకానికి పోవడానికి బ్యాగులు ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే కృష్ణ భక్తి భావన మనకు రోజు రోజుకి మన స్పిరిచువల్ క్రెడిట్స్ పెరుగుతూ పోతుంది. అందువల్ల మనము రెడీ కావాలి, బస్సు కోసం సిద్ధపడండి. మరణం ఎప్పుడైనా రావచ్చు. ఆ మరణము ఒక బస్సు లాంటిది. మనము ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్నామో మనము కృష్ణలోక ధామానికి చేరుకోవడానికి రెడీగా ఉండాలి అని మనకి ఒక చిన్న అనాలజీ అనమాట ఇది. సో ఇవన్నీ అయిపోయిందండి. సో లాస్ట్కి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు ఎన్ని చెప్పారు, మనము ఇంత చేసాము, ఇప్పుడు మనం ఏం చేయాలి లాస్ట్కి అంటే, సో మనిషి జన్మ వచ్చేసింది మనకి. నీకు మనిషి తిరిగి జన్మ ఇచ్చేసాడు మన భగవంతుడు ఇచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇంద్రతృప్తి కోసం పాల్పడాలా, లేకుంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక దారిలో వెళ్ళి కృష్ణ భక్తి భావన పొందాలా? అఫ్ కోర్స్ అండి, కృష్ణ భక్తి భావన కోసం ప్రతి ఒక్కరూ మనము కృషించాలి, భక్తిని పెంచుకుంటూ పోవాలి. హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్. దయచేసి దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి అని ఒక డేంజర్ సిగ్నల్, అంటే ఒక కాషన్ ఇస్తున్నారంట అక్కడ. సో ఇలాగా మనం ఇంటెలిజెంట్ పర్సన్ అనేవాడు ఏం చేస్తారండి ఈ సమయంలో? 2 చాయిస్లు ఉంది, డూ ఆర్ డై అంటున్నారు. 2 చాయిస్లు అంటే మనకి మనిషి జన్మ వచ్చేసింది, ఇప్పుడు నువ్వు చావాలనుకుంటున్నావా, చచ్చిపోయి తిరిగి మళ్ళీ కింద లోకాలకు వెళ్ళిపోతున్నావా, లేకుంటే ఇంటెలిజెంట్ పర్సన్ ఏం చేస్తారు? కృష్ణ భక్తిని భావన, ఏదో ఒక కొంచెమైన భావన, భక్తి భావన పెంచుకొని తిరిగి గోలోక వృందానికి వెళ్ళిపోవాలా అనుకుంటామా? సో ఎవరైనా ఇంటెలిజెన్స్ పర్సన్ అయితే వాళ్ళు ఈ ఆపర్చునిటీని లూజ్ చేసుకోరు అని మనము తెలుసుకోవచ్చండి. సో ఇంతటితో ఈ సెషన్ని ముగిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లాస్ ప్రభు. ఒక్క నిమిషం ప్రభు, నేను కెమెరా ఆన్ చేస్తాను. బికాజ్ ఐఎమ్ ఇన్ ల్యాప్టాప్. నా ల్యాప్టాప్లో కొంచెం కెమెరా ఇష్యూ ఉంది. ఒక్క నిమిషం. హరే కృష్ణ. అంతవరకు ఎవరికైనా ఏదైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే అడగచ్చు.
హరే కృష్ణ. వినిపిస్తుందండి నా వాయిస్ మీకు? వినిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ. ఒక్క నిమిషం ప్రభు. హరే కృష్ణ ప్రభు. సారీ, ఈరోజు నేను ఆఫీస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే కొంచెం మీటింగ్ లేట్ అయింది కాబట్టి ఆఫీస్ లోనే ఉండి మీకు క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ రియలీ సారీ. ఎస్ ప్రభు, మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఉంటే దయచేసి అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తుందండి మా వాయిస్? Yeah, Prabhu. Thank you so much for the wonderful class, Prabhu. No doubts. You explained very nicely, Prabhu. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణాం ప్రభు. మాతాజీ చెప్పండి. చాలా బాగా చెప్పారు మీరు. ఇంత టైం తీసుకొని అన్ని స్లైడ్లు పెట్టి యాక్చువల్గా చాలా క్లుప్తంగా వివరించారు. ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటే దేవుడు అన్ని కరెక్ట్ గా చూస్తాడని. అంటే మనం ఏ పని చేసినా కూడా కృష్ణుని మనసులో పెట్టుకొని చేయడం వల్ల మనము ధర్మ మార్గంలో అలా వెళ్తామని. ఒకవేళ మనకి తెలియక చేసినా కూడాను ఆ కృష్ణుణ్ణి స్మరించుకోవడం వల్ల పాపాలు అనేవి నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. సో అదే ప్రభుజీ, మనం ఏమి కార్యము చేసినా దానికి కృష్ణుని అర్పించండి అని చెప్తున్నా. అంటే అప్పుడు మనకి ఈ భౌతిక కర్మ బంధం నుంచి విడిపోగలము అని చెప్తున్నాను అన్నమాట కృష్ణుడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తింటున్నాము, ఇప్పుడు కృష్ణ భక్తి భావన లేకుండా ప్రసాదం దేవునికి అర్పించకుండా మనము సేవించినట్లయితే అది మనము పాపాన్ని తింటున్నాము అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ప్రసాదం ఫస్ట్ భగవంతుడికి అర్పించేసి తను సేవించిన తర్వాత మనము తీసుకోవాలి అని చెప్తున్నప్పుడు, అలా చేసిన తర్వాత అలా చేస్తే నువ్వు కర్మబంధం నుంచి విడువడగలవు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయండి. అలా నాట్ ఓన్లీ ఫర్ ఫుడ్ అండి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఏదైనా కూడాను కృష్ణుని స్మరించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు, పోయేది ఏమీ లేదు. అవును మాతాజీ, మీకు ఒకవేళ ఇప్పుడు మనం కొంచెం చేసినా కూడా ఆ కర్మ ఫలితం అనేది వచ్చే జన్మలో మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కరెక్ట్ మాతాజీ, యూర్ రైట్. అంటే అదే చెప్తున్నారు, స్వల్పమప్యస్య ధర్మస్య. నువ్వు కొంచెం చెయ్యి, నేను చూసుకుంటాను నీ గురించి, నువ్వు బాధపడద్దు. అంటే నీ స్పిరిచువల్ క్రెడిట్ అయితే లాస్ లేదు. అంటే నువ్వు 2 కోట్లు సంపాదించుకున్నారండి, 2 కోట్లు మీరు చనిపోయినప్పుడు తీసుకోపోగలరా? లేదు. సో అదే అటువంటి భౌతికంగా చేసే కార్యాలని మీరు ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్ లైన్ లో మీరు డెడికేట్ చేశారంటే మీరు చేసే స్పిరిచువల్ క్రెడిట్స్ అనేది ఎక్కడికి పోదు, తిరిగి మీ ద్వారా మీకే వచ్చేస్తుంది. మీరు ఎక్కడైతే వదిలేశారో ఆ పాయింట్ నుంచి మళ్ళీ తీసుకెళ్తారు అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియపరుస్తున్నారండి. మీరు చెప్పిన స్లైడ్లలో కొన్ని ఒకటి చూసింది, చిన్నవాడిగా పుట్టి ముసలివాడిగా చనిపోయి మళ్ళా తిరిగి మనం చేసిన పాప కర్మలు అయితే ఏంటి, పుణ్య కర్మలు అయితే ఏంటి, వాటిని సంబంధించుకొని గోలోకమన్నా వెళ్తాము, లేదా మీరు చెప్పినట్టు లో స్పీషీస్ కన్నా అలా పుడతాము. అంటే ఒకవేళ కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండి కూడా ఒకవేళ అంటే మనుషులం కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా అందులో ఉన్నా కూడా కొన్నిటి వల్ల మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోవచ్చు, లేదా ఇంకో మనిషిగా పుట్టచ్చు, లేదా లో స్పీసీస్ గా అయినా వెళ్ళచ్చు. అవును మచ్చి, మనం చేసిన కర్మలు బట్టి మనకి భగవంతుడు ఇంకొక దేహాన్ని ప్రసాదిస్తారు అన్నమాట. సో మన ఎయిమ్ అంతా లో ఉండి కూడా అంటే కొన్ని మనం చేయాలనుకోము, అయినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అవును మాతాజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో మనం చేస్తుంటాము. గృహస్థ ఫర్ ఎగ్జాంపుల్ గృహస్థ తీసుకోండి, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు
వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అని ఉంటాయి కదా మాతాజీ, మీకు తెలుసు కదా. పెళ్ళైన వాళ్ళకి చిల్డ్రన్స్ చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. ప్రాపర్ టైం అనేది మనకి చాలా కాన్స్టెంట్ ఉంటుంది, టైం అనేది చాలా కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో కంప్లీట్ గా భగవంతుని కోసం తన జీవితాన్ని అర్పించిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ప్రభువుస్ ఉన్నారు, ప్రభువులందరూ వాళ్ళు కంప్లీట్ వాళ్ళ లైఫ్ ని కృష్ణ చైతన్యం కోసం అర్పించేశారనమాట. వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, డైలీ మార్నింగ్ లేయడం, కృష్ణుని ప్రేయర్ చేయడము, ఆరతి మంగళారతి ఇవ్వడము, తర్వాత భజన చేయము, కీర్తన చేయడము, ఇలాగనే అంటే కంప్లీట్ లైఫ్ మొత్తము వాళ్ళకి కృష్ణ భక్తి భావనలో అతను అర్పించేశారు. కానీ గృహస్థకు వచ్చినప్పుడు మనకి టైం కాన్స్టెంట్ తక్కువగా ఉంటుంది, అటువంటి సాధన మనం చేయకపోవచ్చు. సో అటువంటి చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నీకున్న టైంలో నువ్వు చేసుకుంటూ వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటున్నారు అని భగవంతుడు మనకి ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పబడుతుంది అనమాట. మాతాజీ క్వశ్చన్ పూర్తిగా విన్నాక మనం ఆన్సర్ చేద్దాం ప్రభుజీ. తనని చెప్పనివ్వండి. హరే కృష్ణ. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ బాగున్నారండి? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ మీ క్వశ్చన్ అడుగుతారు, ప్రభుజీ చెప్తారు. అంటే మనిషి మానవ నైజం ఏంటి అంటే, ఎంత మంచివాడైనా కూడా పుణ్యాలు చేస్తాడు, పాపాలు చేస్తాడు. కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చాక కూడా మనము అంటే ధర్మ మార్గంలో వెళ్ళాలని అనుకుంటాము. అంటే కొన్నిసార్లు కోపం అనేది కంట్రోల్లో ఉండకపోవచ్చు, అది మిగతా వాళ్ళ మీద అలా చూపిస్తుండొచ్చు. చిన్నవి అలా చేసినా కూడాను అంటే మనం ఎందుకు చాంట్ చేస్తున్నాము, టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అండ్ టు రీచ్ గోలోక అనుకున్నట్టు అని అనుకొని చేస్తుంటాము రోజు. ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల ఆ దేవుడు అప్పుడు దేవుణ్ణి మనం రీచ్ కాలేమా అని డౌట్లు వస్తూ ఉంటాయి. ఇందాక ప్రభుజీ ఒక చార్ట్ పెట్టారు, అది చిన్న బాబు నుంచి ముసలితనం దాకా ఇంకో చనిపోయి మళ్ళీ ఆత్మ అనేది ఇంకో జన్మ ఉంటే ఇంకో మనిషి శరీరంలోకి వెళ్తుంది. అంటే తన ఆ పాప పుణ్య కర్మ ఫలితాలను బట్టి. లేదు అంటే గోలోకంలో వెళ్ళొచ్చు, లో స్పీషీస్ లో అలాగైనా పుట్టచ్చు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, క్లియర్ గా కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండి కూడా కొన్ని తప్పులు జరిగితే అప్పుడు దేవుడు తన దగ్గరికి మనల్ని తీసుకువెళ్తాడా లేదా? అది అదే మాతాజీ, మనము ఇక్కడ కృష్ణ కాన్షియస్ లో ఉన్నా కూడా దేవుడి దగ్గరికి వెళ్తామా లేదా అనేది ఒక ప్రశ్న. అంటే కృష్ణుడు నీ భక్తి భావనని శ్రద్ధగా ఎవ్రీ డే నీ భక్తి ఎలాగుంది, నీ శ్రద్ధ ఎలాగుందని గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ ఉంటే ఇతను ఎలిజిబుల్ టు గో బ్యాక్ టు గోలోక వృందావన అనేసి ఒక మాయాదేవి ఉంది కదా, మాయాదేవి నథింగ్ బట్ దుర్గాదేవి. ఆమె మనల్ని పరీక్షిస్తూ ఉంటారు డైలీ. అంటే మీరు చెప్పినట్టు ప్రతిరోజు ఏకాగ్రత చెడిపోవడము, లేకుంటే ఏకాగ్రత లేకపోవడము, లేకుంటే జపం చేయలేకపోవడం, ఇవన్నీ ఏంటంటే మాయాదేవి యొక్క యాక్షన్స్ అన్నమాట. ఎప్పుడైతే మనము కృష్ణుని మనసులో స్మరించుకోమో ఇమ్మీడియట్ గా మాయాదేవి అనేది అటాక్ చేస్తుంది. మనం ఆ మాయాదేవి ద్వారా మాయాదేవి అనేది చాలా డేంజర్. ఎంత శక్తివంతం అంటే ఇట్ ఈస్ ఆల్సో కృష్ణాస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటారు, కృష్ణాస్ ఎనర్జీని. కానీ ఆ మాయాదేవి మనల్ని పరీక్షిస్తుంటారు. ఎందుకు పరీక్షిస్తుంటారు? ఈజీ ఎలిజిబుల్ టు గో టు మై బాస్, అంటే ఈజీ ఎలిజిబుల్ టు గో టు కృష్ణ లోకానికి పోవడానికి ఎలిజిబులా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. కానీ మనం భక్తి భావన చేస్తూ పోతే మనకి నమ్మకం ఉండాలండి. నమ్మకం అనేది మెయిన్. నమ్మకం ఉంటే ఆటోమేటిక్ గా మనము గోలోక విందం చేరుకోవచ్చు. లేకుంటే కూడా కృష్ణుడు క్లియర్ గా ఒక గ్యారంటీ అనేది ఇచ్చేస్తున్నారు. ఒకవేళ నువ్వు సాధన చేయలేకపోయినా కూడా తిరిగి నీకు మానవ జన్మ అనేది ప్రసాదిస్తాను, అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయి. సపోజ్ నువ్వు 99% లో వదిలేసావు అనుకోండి, నీకు 99% నుంచే నీ జన్మ స్టార్ట్ అవుతుంది. అంటే నీ ఆత్మ అనేది ఒక మంచి బ్రాహ్మణ ఫ్యామిలీలో కానీ, ఒక మంచి విష్ణు భక్తి ఉండే ఫ్యామిలీలో కానీ నిన్ను చేరుస్తాను, నువ్వు అక్కడి నుంచి కంప్లీట్ గా అని చెప్పడానికి హరే కృష్ణ అని తెలుపుతున్నారు అనమాట మా దగ్గర. సో మా సీతాదేవి మాతాజీ ఏమన్నా ఫీడ్బ్యాక్ షేర్ చేయగలుగుతారా మాతాజీ ఈ ప్రశ్నకి? ఎస్ ప్రభుజీ, మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ ప్రభుజీ, కానీ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ.
ఎప్పుడైతే మీరు యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా బీజంలో ఉన్నటువంటి పాపాలైనా పాపాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట. బీజం, కూటం అండ్ ఫలోన్ముఖం అని చెప్తూ ఉంటాయి అన్నమాట. సో బీజం అంటే ఏంటంటే అప్పుడప్పుడే మనము కొత్తగా ఫ్రెష్ గా చేసిన పాపాలు అనమాట. సో కూటం అంటే ఏంటంటే అంతకు ముందే చేసుకుంటాము, అవి మొక్క రూపంలో పైకి మొలుస్తూ ఉంటాయి అన్నమాట. ఫలోన్ముఖం అంటే ఆల్రెడీ అవన్నీ కూడా కుప్పలు కుప్పలుగా ఉండి అవన్నీ కూడా మనకి ఏదైతే దుఃఖాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో అవన్నీ ఫలోన్ముఖం చెంది ఉండటం అన్నమాట. సో ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తామో ఈ 3 రకాల పాపాలు కూడా ఖచ్చితంగా నశింపబడతాయి. కుప్పలు కుప్పలుగా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు, అందులో సందేహమే లేదంటున్నారు. అండ్ ఒకవేళ భక్తి చేసినా కూడా మనం చివరిలో హరే కృష్ణ భగవంతుడిని ఏదైనా కారణం చేత స్పందించలేకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అదే కదా మాతాజీ క్వశ్చన్? అంతే మాతాజీ. ఇదే ఈ ప్రశ్నకి ఏంటంటే రామానుజాచార్యుల వారు ఇదే ప్రశ్నని కంచిలో కంచి పూర్ణ అనే ఒక అతను ఉంటారనమాట. ఆయన వరదరాజస్వామికి కైంకర్యం చేస్తూ ఉంటారు ఇప్పుడు. సో ఆయన భగవంతునితో మాట్లాడగలరు కూడా. సో అందుకని చెప్పి ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ కూడా వెళ్ళి ఏదైనా ఇలాంటి ఆధ్యాత్మికమైన ప్రశ్నలు ఉంటే కంచి పూర్ణని అడుగుతారు. కంచి పూర్ణ వరదరాజస్వామిని అడిగి చెప్తారు. సో సేమ్ క్వశ్చన్ శ్రీల రామానుజాచార్యుల వారు కంచి పూర్ణని అడుగుతారు. జీవితం అంతా సాధన చేసి మరణ సమయంలో ఏదేని కర్మఫలం అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా కారణం చేత భగవంతుని స్మరించకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు స్వాముల వారు చెప్తారనమాట, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు స్వయంగా నేను నా మంత్రాన్ని ఎవరైతే మరణమునకు ఆసనమైన వ్యక్తి ఉంటారో అతని చెవిలో ఉపదేశిస్తాను అని చెప్తారనమాట. సో రామానుజాచార్యుల వారు చాలా సంతోషపడతారు అన్నమాట. ఇప్పుడు అజామిల కథలో కూడా అదే జరిగిందనమాట. ఆయన అజామిలుడు నారాయణ శిలను పూజిస్తూ ఉంటారు, చాలా మంచి భక్తుడు. కానీ ఆయన కొన్ని భౌతికపరమైనటువంటి ఇంద్రియాల వలన ఆయన వేశ్య సాంగత్యానికి వస్తారు. కానీ చివరి సమయంలో ఎప్పుడైతే నారాయణ అని చెప్పి తన యొక్క బిడ్డని పిలుస్తారో ఆ టైంలో విష్ణుదూతలు వచ్చి ఆయన రక్షించడం అనేది జరుగుతుంది అనమాట. రక్షించిన తర్వాత ఏమవుతుంది, ఆయనకి అప్పుడు అర్థం అవుతుంది అనమాట నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి. ఆయనకి మొదట్లో ఏదైతే భగవంతుని యొక్క కైంకర్యం చేసుకున్నారో ఆ యొక్క పుణ్య ఫలం వలన నరకానికి తీసుకొని వెళ్ళటానికి ఎప్పుడైతే ఆ యమభటులు వస్తారో ఆ యమభటులకి ఈ విష్ణుదూతలకి మధ్యలో ఏదైతే సంవాదం జరుగుతుందో అది ఆయన చూడగలుగుతాడనమాట. ఆయన చూసి ఆయన చివరికి తెలుసుకుంటారనమాట, అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి. మళ్ళీ ఆయన ద్వారకాకి తీర్థయాత్రలకి అంతా చేసి మళ్ళీ భగవంతుని యొక్క నామ సంకీర్తన చేసుకొని ఆయన భగవంతుని యొక్క ధ్యానంతో ఆయన గోలోక బృందావనాన్ని చేరగలుగుతారని చెప్తారనమాట. Is it okay, Mataji? ఓకే మాతాజీ. హరే కృష్ణ. Yes, thank you, Mataji. Thank you, Mataji. Thanks for sharing the valuable points. Thank you, Prabhuji. Hare Krishna. So, థ్యాంక్ యూ మాతాజీ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ఏమైనా ఈ క్లాస్ సెషన్ లో ఏమైనా పొరపాట్లు చేస్తుంటే దయచేసి క్షమించండి. సో ఇది I'll take it as a positive feedback. So thank you so much. Koteshwar Babu. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ రోజు క్లాస్ మీరు 2.40 రెండో అధ్యాయంలో శ్లోకం చాలా చక్కగా ఓపికతో ఉదాహరణలతో చాలా చక్కగా వివరించారు. సో చాలా విషయాలు మనం తెలుసుకున్నాము. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈరోజు చర్చించుకున్నట్లు సో కృష్ణుని మనం మధ్యలో పెట్టుకొని ఏ కార్యం చేసినా కూడా మనం ధర్మ మార్గంలో వెళ్తూ
భగవద్ధామాన్ని సునాయాసంగా పొందొచ్చు. సో పొందకపోయినా కూడా భగవంతుడు మనని పొందే మార్గాన్ని మళ్ళా మనకు రెండవ అవకాశంగా ఇస్తారనమాట. సో దానికి మనకు సందేహం లేదు. సో మనకు ఆ విశ్వాసం అనేది ఉండాలి. లాస్ట్ పోయిన వారం కూడా మనం చర్చించుకున్నాం, భాష్యంలో ప్రభుపాదులు చెప్తారు, కృష్ణుడి పైన మనకు విశ్వాసం ఉండాలి. కృష్ణ భగవానుడు ఏదైతే చెప్తున్నాడో అది మనం నమ్మాలి. నమ్మకపోవడం వల్ల మనకు నష్టాలు కలుగుతాయి, కానీ నమ్మిన వాళ్ళకు ఎలాంటి నష్టం కలగదు. సో ఎందుకంటే కృష్ణ భగవానుడు వాళ్ళని రక్షిస్తుంటారు. సో ఈ శ్లోకం కూడా అంటే ముందు ముందు శ్లోకాల్లో కూడా మనం ఇదే చర్చించుకోబోతున్నాం. ఇది ఎలా మనం శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకుంటూ మన కార్యాలు చేయాలి. సో వాటి వల్ల మనకు కర్మల యొక్క ఇది ఏమంటారు రియాక్షన్స్ అనేవి మనకు రావన్నమాట. సో మళ్ళా నెక్స్ట్ వారం మనం 2వ అధ్యాయం 41వ శ్లోకం గురించి చర్చించుకున్నాము. సో మధ్య మధ్యలో మీరు భగవద్గీత చదువుతూ ఉండండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, మీరు మెసేజ్ చేయొచ్చు. లేకపోతే పర్సనల్ గా మాకు మెసేజ్ చేసి మీరు ఫోన్ చేసి మీకు సందేహాలు ఏదైనా ఉంటే చర్చించుకోవచ్చు. సో ఇంతటితో ఈరోజు క్షమించాలి, ఈరోజు చాలా లేట్ అయింది క్లాస్. సో నెక్స్ట్ టైం మనం టైంకు స్టార్ట్ చేసి టైంకి ఎండ్ చేద్దామండి. సో ఇంతటితో మనం ఈ క్లాస్ ని మనం ముగిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, जय प्रभुपाद की जय, जय कोटि वैष्णव की जय. जय. हरे कृष्ण. हरे कृष्ण. ఎండ్ చేసి చదువు.